ఇక ఒక లంగ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవడాపుతున్నాడు వాడు? పవన్ కళ్యాణ్ నా కొడుకుని మొన్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా వచ్చిండు కదా వాడు. పరిగికి వచ్చిండు హెలికాప్టర్లా. ఎవడాపిండు వాడిని? కాదు, టీడీపీ అనేది ఇక్కడ తెలంగాణలో 2014లో పోటీ చేసింది. తెలంగాణ వచ్చినాక కూడా తర్వాత కంటిన్యూస్గా పోటీ చేస్తూనే ఉన్నది. ఏ ఎన్నికలు జరిగినా ఎవడాపిండ్రా మిమ్మల్ని? కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిండు. బీఆర్ఎస్ మార్చి మహారాష్ట్రకు పోయిండు 600 కార్లు తీసుకొని పోయి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎవరిని పెట్టిండు, ఏది బీఆర్ఎస్కి. ఎవడాపుతున్నాడు? ఒక ఏమంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటే ఒక చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న వాటిని అనేక ఏమంటారు స్టేట్స్ అంటే రాజ్యాలు. ఇంటర్నేషనల్ లెవెల్నేమో స్టేట్స్ అంటే దేశాలు, కానీ విత్ ఇన్ ద కంట్రీలో స్టేట్స్ అంటే రాజ్యాలు లేదంటే రాష్ట్రాలు. ఒకప్పుడు రాజ్యాలు, ఇప్పుడు రాష్ట్రాలు. సో ఈ అండర్ ఒక యూనియన్ కింద తెచ్చుకున్న తర్వాత ఒక అందరికి కామన్ ఏమంటారు చట్టాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత, కామన్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవడాపుతున్నాడు? వేరే దేశంలో పోయి వాడి పాస్పోర్ట్లు, వాడి వీసాలు తీసుకొని, వాడి గ్రీన్ కార్డులు తీసుకొని, లేకపోతే వాడి సిటిజన్షిప్లు తీసుకొని, ఆ దేశంలోనే మన తోలు డిఫరెంట్గా ఉన్నా, మన కల్చర్ డిఫరెంట్గా ఉన్నా, ఆ దేశంలో పోయి మనం బతుకుతున్నాం. డల్లాస్ అనే ఒక అమెరికాలో ఒక ప్రధానమైన నగరాన్ని డల్లాస్పురం అని ఊరి పేరే మార్చేసినాం మనం, ఈ ఆంధ్ర నా కొడుకులు. సో వాడే ఏం చేయలేకపోతున్నాడు. ఒక ప్రపంచాన్ని ఏలేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళే. అట్లాంటిది విత్ ఇన్ ద ఒక ఫెడరల్ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఒక దేశము అని మనం ఒక ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాక ఎవడాపుతున్నాడు? మా తెలంగాణలో పుట్టిన మేము నీ నెల్లూరులో వచ్చి, నీ గుంటూరులో వచ్చి, నీ కృష్ణాలో వచ్చి, నీ గోదావరి జిల్లాలో వచ్చి పోటీ చేస్తే మమ్మల్ని ఆపేటోడు ఒకటి లేడు. ఏ పవన్ కళ్యాణ్ లుచ్చలాంటి కొడుకు ఆపలేడు మమ్మల్ని. ఏ కుట్రల బాబు ఆపలేడు మమ్మల్ని. సేమ్ వే రారా, ఎవడాపినరా? పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వాడు పోటీ చేసింది. మొన్న రాలేదు, మొన్న అసెంబ్లీ ఎన్నికలకి పరిగికి రాలే హెలికాప్టర్ల చెత్తనా కొడుకు. ఎవడాపిండు? ఎన్ని వచ్చినాయి ఓట్లు? 5 రాలే. ఈ లంబడి కొడుక్కి ఆంధ్రాలు ఎన్ని వచ్చినాయిరా? అరే పవన్ కళ్యాణ్ లుచ్చనా కొడుక, 3 పెళ్ళాలని చేసుకున్న అన్న అపాలజెటిక్ సనాతని అని చెప్తున్నావు. సనాతన ధర్మంలో 3 పెళ్ళాలని చేసుకోవాలని ఏడ రాసిందో చూపెట్టరా పిచ్చిన కొడుక. 3వ పెళ్ళాం రష్యన్, క్యాథలిక్. వాళ్ళ పిల్లలకి 3వ భార్య పుట్టిన పిల్లలకి ఏది బ్యాప్టిజం చేయించిండు. నేను షెగువీరా ఫాలోవర్ అని చెప్పిండు, నేను కమ్యూనిస్ట్ అని చెప్పిండు. ఇవాళ నేను అనపాలజెటిక్ సనాతని అంటాడు. ఎట్లరా? ఒక్క మాటకి ఒక కన్సిస్టెన్సీ. ఎందుకు ఊగిపోతావురా? ఎందుకు ఊగిపోతావు? ఒక్క సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడావు ఒక విషయం మీద? ఒక్కసారి అరే కుట్రల బాబు, పెళ్ళాన్ని చూసుకోలేనుడు దేశాన్ని ఏం చూసుకున్నాడు అన్నాడు. ఇలా వానంత మంచి నాయకులు లేడంటున్నావేంద్రా? అంటే నీకు అధికారం కోసం ఏ గాడిది కాలు పట్టుకోమంటే పట్టుకుంటావు, ఏ గడ్డి తినమంటే తింటావు, ఏ పిల్లనిచ్చిన మామని చంపమంటే చంపుతావు. ఇది మీరు ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న మంచి, రేపు తెలంగాణకి దేశానికి చేసే మంచి. సంస్కారం, విలువలు. అరే చంద్రబాబు లుచ్చనా కొడుక, గడ్డం పిల్లిగడ్డం ఆయన. ఓకే ఉంటావా? నీ తాత ఉన్నాడా? నీ నాయన, మీ మామ సచ్చపాయే. ఓకే నువ్వు ఉంటావా? ఎన్టీఆర్కి తోటి పుట్టిన అన్నదమ్ములు అందరూ చాలా మంది వీకిరి. ఆయనకు పుట్టిన కొడుకువాయ హరికృష్ణవాయ. నువ్వు ఉంటావా పిల్లిగడ్డమైన? మరి ఎందుకు ఈ కుట్రలు చేసి ఏం సాధిస్తావు? ఒక ప్రాంతం వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే హక్కు నీకు ఓడిచ్చిండు. చెత్త నా కొడుక. ఇట్లనే చేయలేదురా చెన్నైలా? ఊకున్నారా చెన్నై వాళ్ళు? ఎందుకు నీ ప్రాంతం నువ్వు డెవలప్ చేసుకో. మేము వద్దంటున్నామా? మేము అంటున్నామా? ఆ మోడీ లుచ్చనా కొడుకు నీళ్లు తెచ్చిపోసిండు, మట్టి తెచ్చిపోసిండు అన్నావు. మరి నీ సపోర్ట్ తీసేస్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. వాళ్ళ దగ్గర ఏమన్నా తెచ్చుకోరా? ప్రత్యేక హోదా ఇస్తా అంటే మేము వద్దంటలేము. వాడు 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇస్తా అంటే మేము వద్దంటలేము. దేశానికి కేంద్రం నుంచి అనేక ప్రాజెక్టులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని పెడతా అంటే మేము వద్దంటలేము. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు లండ కొడుకులారా? వాడు ఒకడేమో బువ్వదిని నేర్పినా అంటాడు, ఒకడేమో మాకు పని చేసుడే తెలియదు అంటాడు. పని చేయకపోతే మరి దుబాయ్లో పోయి ఎవడరా పని చేస్తుంది? తెలంగాణ వాళ్ళు కాదురా? కేరళ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదురా? దుబాయ్లో బిల్డింగ్లు అన్ని మొద్దు పని చేస్తుంది. అమెరికా లేరురా తెలంగాణలో? నీకు బతుకు తెరువు లేక నువ్వు వచ్చి మాకు పని చేయడం శాత కాదంటే ఏ చెప్పుతోటి కొట్టాలి? మేము వస్తలేం కదా ఆంధ్రప్రదేశ్కి. ఎందుకు వస్తలేం? మేము దుబాయ్ పోతున్నాం, అమెరికా పోతున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు వస్తలేం? ఎందుకంటే అడేం లేదు కాబట్టి.
అక్కడ ఎడారి ఉంది కాబట్టి, అరాచకం ఉంది కాబట్టి, ఒక విలువలు లేవు కాబట్టి, అక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి, అక్కడ మేము చేసే పనికి సరైనటువంటి వేతనాలు లేవు కాబట్టి మీరెందుకు వస్తున్నారు? మీకు అక్కడ వేతనాలు లేవు కాబట్టి మా దగ్గరికి వస్తే అక్కడ కంటే కొంచెం ఎక్కువ వస్తాయని బతుకు తెరువు కోసం వస్తున్నారు. బీహార్ వాడు, యూపీ వాడు, లేకపోతే ఏపీ వాడు, ఒడిశా వాడు ఎందుకు వస్తున్నారు? ఆడ గతి లేక వస్తున్నారు. మేము మా దగ్గర కంటే ఇంకెక్కువ డబ్బులు వచ్చే దగ్గర మేము పోతున్నాం. అది అమెరికాకో, దుబాయ్కో, ఇంకో సౌదీకో. అర్థమైందారా? నీ బలహీనతలు, నీ శాతగాంతనము, నీ అరాచకత్వము, నీకు ఒక పరిపాలన లేని, ఒక పరిపాలన దక్షత లేదు, ఒక ప్రజల మీద ప్రేమ లేదు, మీరు ఒక స్వచ్ఛంగా నిష్కల్మషంగా మాట్లాడుకోలేరు, ముందర తీయగా మాట్లాడతారు, వెనకాల గోతులు దావుకుంటారు మీరే. కాబట్టి ఈ యాటిట్యూడ్ను మీ వాళ్ళు మీరు అంగీకరించలేకపోతున్నారు. మాలాంటి మంచి వారి మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు. తోటి ఆంధ్రోడు నువ్వు కుట్రలు చేస్తే ఆంధ్రోడు తీసుకోవడానికి సిద్ధంగా లేడు కాబట్టి నువ్వు తోటి ఆంధ్రోడి మీద చేయలేకపోతున్నావు. ఆంధ్రాల నీ కుట్రలు నడుస్తలేవు నీ తోటి ఆంధ్రోతో. కాబట్టి ఇక్కడ ఎడ్డి గోదలు ఉన్నారని అనుకుంటున్నావు. అది ఎడ్డి గోదలం కాదు. మేము మా మంచితనాన్ని మీరు అసమర్థత అనుకుంటున్నారు. అట్లా అనుకొని 70 ఏళ్ళు మమ్మల్ని కాల్చుకదినారు. 1956 నుంచి 2014 దాకా. ఇక ఓపిక నశించినప్పుడు ఏమైంది చూశారు కదా, ఉద్యమాలు ఎట్లా వచ్చినాయి. దేనికైనా ఒక అద్దెకు మించితే అది ఇట్లనే అవుతాయి. ఉద్యమాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఏదైనా సరే భూమి ఉండి 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 ఒక్కటేసారి ఎందుకు అంత పెద్ద లెవెల్లో వస్తాయి అలలు అవే ఏదైనా. సో ప్రెజర్ బిల్డ్ అవుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సేమ్ వే మీరు ఇట్లనే కాల్చుక తింటే మేము ఉద్యమాలు చేసుకొని మేము కొట్లాడి పోరాడి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్నాక ఎవరి బతుకులు ఆడు బతుకోవచ్చు కదరా చెత్త నా కొడుకల్లారా. కాదు పోటీ ఎవడాపి నిన్ను ఎవడాపుతున్నాడు? ఈడ తెలంగాణలో భూమి కొనుక్కుంటే వాడు ఆపుతలేడు, తెలంగాణలో వ్యాపారం చేసుకుంటే వాడు ఆపుతలేడు, తెలంగాణలో ఏది పోటీ చేస్తే వాడు ఆపుతలేడు. మరి తెలంగాణ ప్రజలను అవమానించాల్సిన అవసరం ఏంది? ఏది మీ అయ్యే జాగిరి కాదు, ఆంధ్ర మీ అయ్యే జాగిరా? మరి తెలంగాణ మా అయ్యే జాగిరి కాకపోతే మరి ఆంధ్ర పవన్ కళ్యాణ్ అయ్యే జాగిరా? నువ్వు ఆంధ్రాకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి అయినవరా చంద్రబాబు? ఆంధ్ర నీ అయ్యే జాగిరా? తెలంగాణ మా అయ్యే జాగిరి కాదు కదా. మరి తిరుపతి నీ అయ్యే జాగిరా? నీ చంద్రగిరి మీ అయ్యే జాగిరా? నీ ప్రకాశం బ్యారేజ్ నీ అయ్యే జాగిరా? అంటే నీకే నోరు ఉందా, మాకు లేదా నోరు? ఎందుకు ఈ రెచ్చగొట్టే మాటలు? దీనివల్ల ఎవరికి ఒక 5 పైసల వచ్చేది ఏమున్నది? దీనివల్ల ఒక్కరికి ఒక పనికొచ్చే పని ఏమున్నది? ఎవ్వంది కాదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంది, భారత ప్రజలందరిది. ఓకే. సో కాబట్టి ఆంధ్ర ఉంది కాదు, తెలంగాణ ఉంది కాదు. కానీ నువ్వు అనగానే నిజంగా అయిపోతుంది అది. హైదరాబాద్ నగరాన్ని కులీ కుతుబ్ షా అనేట ఆయన నిర్మించిండు. దాన్ని ఇంకో స్థాయికి తీసుకుపోయింది అసఫ్ జాహీలు లేదా నిజాంలు. ఓకే. సో వాళ్ళు ఎవరి పైసలతోటి ఈ నగరాన్ని నిర్మించారు? ఎవరి పైసలతోటి చార్మినార్ కట్టిండ్రు? ఎవరి పైసలతోటి ఫలక్నుమా ప్యాలెస్ కట్టిండ్రు? ఎవరి పైసలతోటి సాలార్జంగ్ మ్యూజియం కట్టిండ్రు? ఎవరి పైసలతోటి కుతుబ్ షాహీ టూమ్స్ కట్టిండ్రు? ఎవరి పైసలతోటి ఇది హుస్సేన్ సాగర్ చెరువు కట్టిండ్రు? నిజాం సాగర్ చెరువు కట్టిండ్రు? ఎవడిరా? ఆంధ్రోడియా? చెప్పండి రా. పవన్ కళ్యాణ్ ఇచ్చిండు ఆయన ఈ నగరాన్ని నిర్మించి ఆ రోజులనే రోల్స్ రాయ్ కార్లను మా జిహెచ్ఎంసీ బల్దియాకి చెత్త ఎత్తడానికి వాడినాము. అంటే ఎంత పెద్ద లెవెల్లో మేము సంపద సృష్టించినాము. మా హైదరాబాద్ వజ్రాలు ఇట్లా రోడ్ల మీద పోసుకొని అమ్మేటోళ్ళు. అర్థమైందా? సో ఈ కల్చర్ని, ఈ బిజినెస్ సంపద సృష్టించడము, లేకపోతే ఈ బిజినెస్ చేసుకునే కల్చర్ని ఒక కవులు, కవి సమ్మేళనాలు, ఒక ఈ ఇరానీ కల్చర్ని ఎవరు తీసుకొచ్చిర్రు? అంతకంటే ముందుకు పోతే కాకతీయులు. ఇలా వరంగల్ పరిసర ప్రాంతాలు చూడండి, 7 రకాల కోటలు. అర్థమైందా? ఎన్ని ప్రాచీన ఒక రామప్ప గుడి లాంటి గుడి ఒక్కటన్నా ఉన్నదరా మీ ఆంధ్రాలో? అన్ని ఈ మధ్య కట్టుకునేది తప్ప ఒక్కటన్నా ఒక ప్రాచీన చరిత్ర గల ఒక రామప్ప లాంటి ఒక్కటి చూపెట్టండి రా. కర్ణాటకలు ఉన్నాయి అట్లాంటి 100. హోయసాలేశ్వరం, లేకపోతే ఆ చెన్నకేశవ స్వామి ఆలయం, అట్లాంటిది ఆంధ్రాలో ఒక్కటి లేదు. మీకు చరిత్ర లేదు, మను లేదు, మశానం లేదు. ఆడ ఎవరున్నారో ఎవరికి తెలియదు. అది బుద్ధుని విగ్రహం, అది వెంకటేశ్వర స్వామి అని చెప్తున్నది. ఆడ గుడి లేదు, మను లేదు, మశానం లేదు. మళ్ళా ఆ హంపి కేంద్రంగా పరిపాలించిన ఆ రాయల వారు కట్టించారు ఆడ గుడి. అర్థమైందా?
మీకు చరిత్ర లేదు, మీకు మన్ను ఏమీ లేదు, ఒక ఎడ్డి గోదలు లెక్కున్నారు. అందుకే దాని పేరు ఆంధ్రప్రదేశ్ తీసేసి అరాచక ప్రదేశ్ అని పెట్టాలి. అర్థమైందా? సో అరాచకంగా ఉన్నారు మనుషులు, అరాచకంగా ఉన్నారు మనుషుల ఆలోచన, అరాచకంగా ఉంది. ఒక పద్ధతి లేదు, ఒక విలువలు లేవు. అయినా సరే మీ సావు మీరు సావంటారా. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎట్లేదు వచ్చినాయి, ఈ యొక్క ఏపీ అట్లనే ఉన్నది, యూపీ అట్లనే ఉన్నది. ఎవడు పోయి మళ్ళా వాడు చచ్చిపోకుండా మళ్ళా ప్రశాంతంగా వస్తారా అంటే డౌటే. కాదురా, ఒక సంక్రాంతికి ఎందుకు పోతారు రాడికి? మిగతా రోజులు ఈడెందుకు వస్తారు? మిగతా రోజులు కూడా పోండి. ఎవడు ఆపుతున్నాడు? సంక్రాంతికే పోవాలని ఎవడు చెప్పిండు? హైదరాబాద్ లాంటి నగరాన్ని ఆంధ్రప్రదేశ్లో కట్టుకోండి, ఎవడు ఆపుతున్నాడు? కాదు, సైబరాబాద్ ఈయన కట్టినా అంటే అట్లాంటి ఎందుకు కట్టలేకపోతున్నావు బాబు గారు? నీకు మైక్రోసాఫ్ట్ అధినేత తెలుసు, నీకు యొక్క మోడీ నువ్వు చెప్తేనే ఆడ ప్రభుత్వం నడుస్తున్నది. నీవు నీ యొక్క ఆంధ్రాకి చెందినటువంటి ధనవంతులు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు. తానాలు, బోనాలు సింగపూర్లో ఉన్నాయి పెట్టుబడులు నీ. మరి ఇన్ని తెచ్చి ఒక్క నగరాన్ని నిర్మించలేవా నువ్వు? అంత కష్టమా? ఇవాళ రేవంత్ రెడ్డి హార్డ్లీ 3 ఏళ్ళు కూడా కాలే, ఓకే, 2.5 ఏళ్ళు అయింది వచ్చి. సో ఆయన ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు. మరి నువ్వు ఇంకా పైసలు లేవు, మను లేవా? కేసీఆర్ 6-7 లక్షల కోట్లు అప్పు చేసి పీకిండు. అయినా సరే ఆయన కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరి గట్లాంటి నువ్వెందుకు కట్టలేకపోతున్నావు వేస్ట్ ఫెల్లో? అరే దద్దమ్మ, కాదు ప్రత్యేక హోదా ఎందుకు తెస్తలేవురా అయ్యా? లడ్డు తెచ్చిండు అన్నాడు, లడ్డు ఎందుకు తెస్తలేడు ఇప్పుడు వీడు? ఇప్పుడు ఎందుకు కొట్లాడతలేవురా పవన్ కళ్యాణ్ గా? ఎవడోటేసిండ్రా నీకు? 2 చోట్ల పోటీ చేసిండు, ఒక్క దగ్గర గాడిది కొడుకు. ఎవడోటేసిండు? అరే పవన్ కళ్యాణ్, నువ్వు మొగోడివి అయితే, నువ్వు అమ్మకే ఉడితే, ఓకే, నువ్వు నిజంగా అన్అపాలజెటిక్ సనాతని అయితే పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయరా చూద్దాం. ఎన్నోట్లు వస్తే చూద్దాం రా. 5% రావురా నీకు, రాసి పెట్టుకో. అర్థమైందా? ఎక్కడి నీకు ఆ ఓట్లు? నువ్వు ఆడ పొత్తు పెట్టుకుంటే ఆ టీడీపీ పోటీ చేయకపోతే టీడీపీ ఓట్లు నీకు పడ్డాయి అంతే. అర్థమైందా? లేకపోతే నువ్వు ఎప్పుడు గెలిచినవురా? నీ అన్న ఎప్పుడు గెలిచే? నీ అన్న పార్టీ పెట్టి ఎత్తేసే. నువ్వు పార్టీ పెడితే నువ్వు పార్టీ అధ్యక్షుడు నువ్వే గెలవలే. ఎవడు ఓటేస్తారా? నీకు ఏ విషయంలో సబ్జెక్ట్ ఉందిరా? ఎవరి మీద ప్రేమ ఉందిరా? పొత్తులో పెట్టుకొని అపోజిషన్ ఓట్లు చీలకుండా చేసుకొని దానికి తోడు ఆ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ దగ్గరికి పోయి ఆ యొక్క జగన్తో ఉన్న దోస్తుని కట్ చేయించి వానికి పండబెట్టేటి వండబెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చి అన్ని రఘురామరాజును ఆన్నే 3 ఏళ్ళు కూర్చుండబెట్టి అన్ని కథలు పడితే వానికేం పోయింది? జగన్ అయితేంది, వీడైతేంది, వాళ్ళకి రావాల్సిన వాటాలు వచ్చి వాళ్ళని పండబెట్టడం వండబెడితే అయిపోయాయి. వాళ్ళకేం కావాలి? సో అట్లా చేస్తే ఆ మోటాబాయ్ అనేటోడు, ఆ యొక్క తడిపార్ అనేటోడు, వాడు ఎన్నికల కమిషన్ యొక్క ఆ సిస్టమ్ నే మార్చేసి దాన్ని బీజేపీ అనుబంధ సంస్థల యొక్క మార్చేసి ఆఫ్టర్ 3 PM గుద్దుకుంటే, ఆఫ్టర్ 3 PM నుంచి నైట్ 2 o'clock దాకా మోసం చేస్తే, ఆ 10% ఓట్లు అదనంగా మోసం చేస్తే అది నా గెలుపు, నేను గెలిపించినా, నేను డిప్యూటీ సీఎం అని సంకల్ గుద్దుకుంటున్నావు వేస్ట్ మొండ కొడుకువి. నువ్వు మొగోడివి అయితే నువ్వు పుట్టిన ఆంధ్రప్రదేశ్లో, నువ్వు పుట్టిన నెల్లూరులో నువ్వు పోటీ చేసి గెలువురా ఇండిపెండెంట్ గా. టీడీపీ ఓట్లు తెచ్చి నాయి అంటే నీ బతుకు. ఆడి తెలంగాణలో వచ్చిండు మొన్న అసెంబ్లీ ఎన్నికలకి. ఎన్ని వచ్చినారా ఓట్లు? ఒక్క జనసేనకి ఒక 5 ఓట్లు వచ్చినాయి చెప్పురా. అయినా సరే రారా, ఎవడాపుతున్నారా? నిన్ను ఆపుతున్నామా? ఆపం, రా. ఎవరికన్నా తెలంగాణకి కోపం వచ్చి నీ వాహనాలు కాలబెడితే మాకు సంబంధం లేదు. అర్థమైందా? రా మొదలుపెట్టి యుద్ధం చేయి. తెలంగాణ వచ్చినాక కూడా మేము ప్రశాంతంగా ఉండొద్దు, ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉండొద్దు, తెలంగాణ ప్రశాంతంగా ఉండొద్దు. ఎవరి వ్యాపారాలు వాడు చేసుకోవద్దు, ఎవడు ప్రశాంతంగా బతకొద్దు. ఇట్లనే కొట్లాడాలి జంగు. ఎందుకోసం అంటే నీకు ఓట్ల కోసం. రారా. ఎవడో ఇంతకుముందే వాడు ఆంధ్రప్రదేశ్ ఏపీ సామాజిక మండల అధ్యక్షుడు అంటే వాడు బాలకోటయ్య అంట. వాడు వద్దన్నా గానీ ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అయినట్ట, ఇప్పుడు తెలంగాణకి ముఖ్యమంత్రి అవుతాడట. రాలండి కొడుక, ఎవడాపుతున్నారా? చూద్దాం. ముఖ్యమంత్రి అవుతావా? మా చెప్పులు ఉడుతావా? మా చెప్పులు వాడు బండి సంజయ్ అంటే వాడి చెప్పులు మోసినట్టు నువ్వు మా తెలంగాణలో చెప్పులు మోస్తావా? చూద్దాం. రా. మరి ఎవడాపుతున్నాడు? ఒకడంటాడు మమ్మల్ని ఎవడు వెళ్ళిపోమన్నాడు రా? ఒక్కడని ఆంధ్రోడు ఒక్కడన్నా తెలంగాణ వచ్చినాక వెళ్ళిపోయారా? ఇంకో ఎక్కువ మంది వచ్చిర్రా? ఎవడు వెళ్ళిపోమంటున్నాడు? ఎవరికి బతికేరు ఉంటే వాడు ఆడు ఉంటున్నాడు.
ఉండంగా ఎవడు ఆపుతలేడు. తెలంగాణలో దుబాయ్లో ఉంటున్నారు, అమెరికాలో ఉంటున్నారు, లేకపోతే బెంగళూరులో అన్ని రకాల ప్రజలు ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. ఎవడెవడ ఆపుతలేడు. బస్ దగ్గర ఉంటుంటారు, లేకపోతే వీక్తారు. ఏముంది అందులో? ఎవడు ఆపినరా? ఎవడు పోమన్నారా మిమ్మల్ని? కానీ మా ప్రాంతంకి వచ్చి మమ్మల్ని హైర్ చేసుకోకుండా అక్కడ అన్ని సబ్సిడీలు తీసుకొని అక్కడ మొత్తం మా కల్చర్ను దెబ్బపెట్టి మమ్మల్ని నాశనం చేసి ఇక్కడ వ్యభిచార కొంపలను నిలబెట్టి అంత అస్తవ్యస్తం చేస్తే కొనం మీ వ్యాపారాలు మేము వెళ్ళిపోమనం. కానీ మీ కార్పొరేట్ హాస్పిటల్ చూపించుకోము, మీ యొక్క ఆంధ్రలో సినిమాలు చూడము, మీ ఆంధ్రలో టీవీ డబ్బాలు చూడము, మీ ఆంధ్రలో యూట్యూబ్ ఛానల్ చూడము, మీ ఆంధ్రలో పచ్చళ్ళు కొనుక్కోము, మీ ఆంధ్రలో యొక్క పూటకూళ్ళు కొనుక్కోము. అయిపోయింది. మీరు ఉండమన్నా ఉండరు మీ బతుకుదరు. లేకపోతే మాకు చేయరాదా? మాకు తొడపాశం పెట్టరాదా? తెలుసు మాకు. మా మంచితనాన్ని అసమర్థత అనుకునే ఏ చెత్త ఆంధ్ర కొడుకునైనా ఉరికిచ్చి కొడతాం. అర్థమైందా? నమ్మినప్పుడు నువ్వు మోసం చేస్తావు, మంచిగా ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఆధిపత్యం చేస్తావు. కానీ అది ఎల్లకాలం చూస్తూ భరించాం, వడ్డీతో కల్పిస్తాం. అర్థమైందా? సో ఆ క్రమంలో ఎందుకు ఈ రెచ్చగొట్టే మాటలు? ఎందుకంటే వాడు చెప్తున్న మాటలు బట్టి అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల కన్నా ఈ సెంటిమెంట్ లేపి బీజేపీకో బీఆర్ఎస్కో 4 ఓట్లు పడాలని ప్రయత్నం చేయడమా? లేదు బీజేపీతో కుమ్మక్కై మళ్ళా ఈ సరు పేరు మీద లేకపోతే ఆఫ్టర్ 3 PM గుద్దుకొని ఈడు పవన్ కళ్యాణ్ ని సీఎం చేస్తారా, నువ్వు పోయి ఈడ కథలు పడు అంటే బీజేపీ జయిస్తుండా? బీజేపీ, బీఆర్ఎస్ అండ్ ఈ జనసేన, టీడీపీ కలిసి ఈడ రావాలని ప్రయత్నం చేస్తున్నారా? ఏం చేస్తారో చేసుకోండిరా. ఇక్కడ నువ్వు వెస్ట్ బెంగాల్లో మోసం చేసినా, ఇంకో దగ్గర మోసం చేసినా అని నువ్వు సంకలు గుద్దుకుంటున్నావు. కానీ అక్కడి ప్రజలు ఏమి, నువ్వు పేరు రాసుకున్నంత మాత్రాన అక్కడి ప్రజలు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ నువ్వు తొలగించలేవు. అర్థమైందా? ప్రతినిత్యం రావణ కష్టం అయితేనే ఉంటది. నువ్వు ఇట్లా మోసం చేస్తే, ఆధిపత్యం చేస్తే, అరాచక యూపీ ఎట్లుందో, అరాచక బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎట్లున్నాయో, ఒకప్పుడు ఈ మనువాదులు ఈ తోటి పిచ్చినా కొడుకులైన బ్రాహ్మణులు నడిపినటువంటి మనువాద వ్యవస్థలో అరాచకం ఎట్లయితే ఉందో, కొన్ని రాజ కుటుంబాలు తప్ప మెజారిటీ ప్రజలు ప్రతినిత్యము బాధపడుకుంటా, ప్రతినిత్యము రక్తం చూసుకుంటా, హింస ఒక సిస్టమేటిక్ లేకుండా ఎట్లయితుందో అట్లాంటి అరాచక ప్రదేశాలను క్రియేట్ చేస్తా అంటే రోజు కొట్లాడదాం. రోజు రావణ కష్టం అయితేనే ఉంటది. ఎవడో ఒకటి చత్తనే ఉంటాడు, ఎవడో ఒకటి బండిలు వాహనాలు కాలుతూనే ఉంటాయి. తెలంగాణ ఉద్యమాల గడ్డ అన్యాయాన్ని సహించదు. ఓకే, అనేక ఉద్యమాలు వచ్చినాయి. సో ఈ తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు యుద్ధానికి. ఓకే, ఎంతమంది వస్తారో రండి. కుట్రల బాబు రా నీ అయ్యా. వానికి తిండి లేకపోయినా బతుకుతాడేమో కుట్రల బాబు, కానీ వానికి అధికారం లేకపోతే బతకలేడు. ఇది వాని బతుకు. సావుకు దగ్గర వచ్చాడు. ఆలోచించండి మిత్రులారా దయచేసి. గాడిది కొడుకులు మేము అన్నమారా? మనమే కాదు వీళ్ళతో బాధపడుతుంది. డల్లస్లో ఉన్నటువంటి అమెరికన్స్ పొద్దుగాలేసి తిడుతున్నారు వీళ్ళని. ఓకే, వీళ్ళు చేయబట్టి మిగతా ఇండియన్స్కి కూడా చెడ్డ పేరు రావట్టే. తెలంగాణలకైనా సరే, లేకపోతే నార్త్ ఇండియన్స్కైనా సరే. ఎక్కడ పోయినా పెంట. ఒక్క సిస్టము, ఒక విలువలు ఏమీ పాటించరు. మనమే బాధపడుతున్నామా అంటే కళింగ సీమ, అది ఒరిస్సాలో అప్పుడు అశోకునితో పోరాడినటువంటి కళింగ సీమ, అది కళింగ సామ్రాజ్యాన్ని అశోకుడు అతను బుద్ధిజం తీసుకొని శాంతి కాముకుడిగా అతనితో భయంకరంగా పోరాడినరు కళింగ వాళ్ళు. అర్థమైందా? అంతకుముందు కారవేలుడు ఇట్లా అనేక మంది, వాళ్ళకి ఘనమైన చరిత్ర ఉంది. ఓకే, బుద్ధిజం బాగా ప్రబలింది అక్కడ కళింగలో. సో అట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఉత్తరాంధ్ర అని వాళ్ళకి పేరు మార్చేసారు. ఇప్పుడు అక్కడ వెరీ బ్యాక్వర్డ్ ఉన్నారు. ఆ కళింగ అంటే ఒరిస్సా కల్చర్. కళింగ అంటే ఒరిస్సా కల్చర్. సో కళింగ సీమ వాళ్ళు బాధపడుతున్నారు, ఇటు రాయలసీమ వాళ్ళు బాధపడుతున్నారు. రాయలసీమ వాళ్ళు రాయల కాలంలో ఒక ఘనమైనటువంటి చరిత్రని, ఘనమైనటువంటి లైఫ్ ఉన్న వాళ్ళని అవమానిస్తారు పొద్దుగాలేస్తే. ఎవర్రా ఇల్లు అంటే 5-6 జిల్లాలు ఉన్నాయి అంతే. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ అండ్ ఉభయ గోదావరి జిల్లాలు. ఆరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఇక పొద్దుగా లేస్తే వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఇల్లే, పాటలు పాడేటోళ్ళు ఇల్లే, ఇక ప్రొడ్యూసర్లు ఇల్లే, అంత గిల్లే. ఇక మిగతా వాళ్ళందరూ వీళ్ళ దృష్టిలో మనుషులు కాదు. శీరీష్ ఇంత గడతాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. వేస్ట్ ఫెలోస్, గలీజ్ ముండ కొడుకు అంటే ఎవ్వని బతుకోద్దిగా. వాడు చెప్పిందే వేదం.
సో లౌడల ప్రశ్న జోసెఫ్ బంటి తిడతా నువ్వోడ్రా మమ్మల్ని ఎందుకు అంటున్నావురా లౌడలా అనేది పెట్టుకున్నావు కదరా జోసెఫ్ బంటి అని వాడు అది ఫేక్ ఐడి అట్లా ఉంటుంది ఎవరిదన్నా లౌడలా ప్రశ్న అంట అది ఇంటి పేరు ఉంటుంది ఎవరికన్నా జోసెఫ్ బంటి అంట అంటే పేరు క్రిస్టియన్ పెట్టాలి ఈ బాపనోడో లేకపోతే ఈ కాపోడో ఎవడో చెత్తనా కొడుకు కామెంట్ అంటే నీ ఒరిజినల్ నీ అయ్యవ పెట్టిన పేరు పెట్టుకొని కామెంట్ పెట్టే దమ్ము లేనోడి నువ్వెందుకు పెడుతున్నావురా కామెంట్ నాకుతో ఇంకేం చేస్తావు అంది పవన్ కళ్యాణ్ గాంధీ ఉందో వాడు ఆది అనేటోడు ఉంటాడు వాడు పొద్దుగాలేస్తే హైదరాబాద్ ఉంటాడు వాడు ప్రకాశం డిస్టిక్ వాడు కాపాడు వీడి కాపాడు మీది తినాలే మాది తినాలే పొద్దుగాలేస్తే వాని భజన చేసుడు పవన్ కళ్యాణ్ దేవుడు వాని అన్న ఒక దేవుడు వాని తమ్ముడు ఒక దేవుడు ఇదే నొల్లి వాంది నీ అమ్మ వాళ్ళ ఇంట్లో పాలేక పని చేయొచ్చు కదరా ఆదిగా కాదు ఇది ఆ సుగాలి ప్రీతి కేసులో ఇప్పటివరకు యొక్క సిబిఐ విచారణ పవన్ కళ్యాణ్ చేసినట్టు ఏమైందిరా మరి అప్పుడు జగన్ ని దింపడానికి సుగాలి ప్రీతి కేసుని భయంకరంగా వాడుకున్నాడు వీడు పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు నువ్వే వచ్చినావు కదరా మరి ఎందుకు విచారణ జరుగుతలేదు ఎందుకు ఆ దోషులకు శిక్షలు పడతలేవు ఎందుకు ఆ అమ్మాయికి కేసులో న్యాయం జరుగుతలేదు అంటే వీడు అంటాడు అది వాడు పవన్ కళ్యాణ్ అనేటోడు దేవుడు వాడు వానికి దానం చేసిండు వీడికి దానం చేసిండు అంత గొప్పవాడిని నువ్వు అనొచ్చా మరి ఆమె బిడ్డను కోల్పోయిందిరా నువ్వే కదరా జగన్ అధికారం ఉన్నప్పుడు అంత ఘోరంగా కొట్లాడింది మరి ఇప్పుడు నువ్వు అధికారం వచ్చినాక న్యాయం చేయొచ్చు కదా దొంగ నా కొడుక ఎవందో దోసుకొని అల్లకెళ్ళి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చినా అని చెప్పుకోవడం ఏందిరా పిచ్చి నా కొడుక నువ్వు కష్టపడింది ఇచ్చితే ఇచ్చినట్టు అరే అవులా నా కొడక అసలు నీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిండ్రా వీడు చంద్రబాబు ఏం బీకిండు ఎప్పుడైతుందిరా పోలవరం కంప్లీట్ ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందిరా ఏం తెచ్చిండ్రా వీడి సపోర్ట్ తీసేస్తేనే ఆడ కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది ఏం తీసుకొచ్చిండ్రా లడ్డు తీసుకొచ్చిండు కదా లడ్డు మోడీ దగ్గర నుంచి చెప్పురా ఊ అంటే వాడిని పోయి కలిసేసి వస్తాడు కదా మొన్న మోడీ వచ్చి విని ఇంట్లో కలిసేసిండు కదా 3 పిల్లలని మరి ఏం తెచ్చిండ్రా వాడేమి ఇచ్చిండు వీడేం తెచ్చిండు మాకేమొద్దు మా తెలంగాణకేమొద్దు మొత్తం వాడు ఏమి ఇచ్చినా తీసుకో వాడు మట్టి తెచ్చినా వాడు ఉచ్చేసినా ఇంకేం వేసినా తీసుకో ఆంధ్రప్రదేశ్కి తీసుకో మాకొద్దు చెత్తలాంటి కొడక గలీజ్ ముండ కొడుకు రాజేష్ మామిడి అసలు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ భాష డైలాగ్ వాడటం ఏంటి మీ అయ్య జాగీర్ నేను అడుగుతున్నా బ్రదర్ కృష్ణ వానయ్య జాగీరా నెల్లూరు వానయ్య జాగీరా ఆంధ్రప్రదేశ్ వానయ్య జాగీర్ అని వాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యిండా చెప్పురా కుట్రల బాబుగా చెప్పురా 3 పిల్లల అనాపాలజెటిక్ సనాతని ఎస్ బరాబర్ తెలంగాణ మా అయ్యల జాగీరే మా అయ్యల కట్టిన ట్యాక్సులతోటే మా తెలంగాణ నిర్మితమైందిరా పిచ్చి నా కొడకల్లా మా అయ్య జాగిరే మా తాతకు ఉర్దూ వచ్చేది ఉర్దూల కవి సమ్మేళనాలు ఏంటి అఫీషియల్ భాష ఉర్దూయే తెలంగాణలో ఏడవాడేర్రా మీరు 56 కంటే ముందు ఏడున్నారా మీరు మీ అయ్య జాగిరి కదా మరి ఏడవాడేర్రా ఇప్పటికి కూడా ఏది సంక్రాంతి పండుగ రాని సగం కంటే ఎక్కువ హైదరాబాద్ ఖాళీ అవుతుంది మరి అంటే మీ అయ్య జాగిరి ఏది తెలుస్తలేదు మాకు మా అయ్య జాగిరి ఇదే కాబట్టి సంక్రాంతి ఖాళీ కాదు తెలంగాణ ఊర్లు ఖాళీ కావు కానీ హైదరాబాద్లో సెటిలర్స్ మొత్తం బిక్తారు అంటే మీ అయ్య జాగిరి ఏదో మాకు తెలుస్తలేదా వేస్ట్ ముండా కొడుకులు కావరం ఎక్కువైంది వాళ్ళకి అంతే వాళ్ళకు ఆధిపత్యం చేసి ఎవరినైనా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు అట్లా లేదు పరిస్థితి అట్లుంటే తెలంగాణ ఉద్యమాలే రాకపోతుండే కదా తెలంగాణనే రాకపోతుండే కదా అసలు కలిసేటప్పుడేమో వద్దురా అన్నం అంటే 100 కండిషన్స్ పెట్టి ఆడు పొట్టి శ్రీరాములు అంటోడు వాడు వాడు సంపేసి ఇల్లే ఆంధ్రోలే ఎట్లనే చేసి ఆయన పేరు మీద ఆయన కొమటాయన సో ఆయనని జర ఏమంటారు కొమటోళ్ళు జర సాఫ్ట్ ఉంటారు కదా ఆయన అడ్డం పెట్టి ఆయన చంపేసి ఈ యొక్క నెహ్రూని ఈ యొక్క పెద్ద దాని యొక్క డిఫరెంట్ ఎలగొట్టిర్రు 53లా ఎలగొట్టిర్రు వాళ్ళు ఆడ గిదెలోని ఆడ ఆధిపత్యం చేసుడు ఆంధ్రాలను బతకనియకపో చెన్నై తమిళనాడులను బతకనియకపోడు అక్కడ మొత్తం అన్ని పొజిషన్స్ వీళ్ళకే కావాలంటారు ఊకుంటారా తమిళోళ్ళు చూసి వాళ్ళు కూడా మంచోళ్ళు
చూసి వాళ్ళ తిక్కలేసింది. అప్పుడు ఈయన రాజాజీ ఉండే, చివరి గవర్నర్ జనరల్ రాజాజీ ఉండే, రాజగోపాలాచారి. సో ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగాను ఉండే. సో మొత్తం ఒక్కొక్కరిని ఉరికించి కొట్టిర్రు ఈ ఆంధ్రలోని. అప్పుడు మళ్ళీ సపరేట్ అవుతామంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడతామంటే అప్పుడు మళ్ళీ చెన్నై మాకే కావాలంటారు, తిరుపతి మాకే కావాలంటారు. తోలు తీసి కూర్చుంటే పెడతామని చెప్పారు వాళ్ళు. చెప్పి ఆయన చెన్నై వాళ్ళు ఉంచుకున్నారు, తిరుపతి ఇచ్చారు. ఇచ్చినాక వీనికి నడుపుదాం, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాము, జీతాలు ఇద్దామంటే పైసలు లేవు ఈ గాడి కొడుకుల దగ్గర. అర్థమైందా? తర్వాత పోనీ భవనాలు కట్టుకుందాం, పరిపాలన భవనాలు కట్టుకుందామంటే పైసలు లేవు. అందుకని గుడారాలు వేసి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రంలో 53 నుంచి 56 దాకా అట్లా ఏదో ఉంది అంటే ఉంది ఆంధ్ర రాష్ట్రం. వాడు ప్రకాశం పంతులు అంటే ఆయన టంగుటూరి ప్రకాశం పంతులు అంటే ఆయన ముఖ్యమంత్రిని చేసిర్రు, ఒక బాపనాయన్ని. ఓకే, ఇంకా వీళ్ళకి ఏం చేయాలో అర్థమైతలేదు. ఇడ తెలంగాణ కనిపిస్తున్నది. అన్ని ఒక దేశానికి ఉండాల్సిన అన్ని ఉన్నాయి. ఈవెన్ మొఘళ్ళ కాలంలో అయినా, బ్రిటిష్ కాలంలో అయినా అత్యంత ధనవంతమైన రాజ్యాలు ఏవిరా అంటే అప్పుడు మొఘళ్ళ కాలంలో సుబాలు అనేటోళ్ళు. సో ఏదిరా అంటే అటు బెంగాల్ సుబా, ఇటు హైదరాబాద్ సుబా. లేదంటే బెంగాల్ రాష్ట్రము, బెంగాల్ రాజ్యము, అట్లనే ఈ హైదరాబాద్ రాజ్యం. ఎవ్రీథింగ్, ఒక దేశానికి కావాల్సిన అన్ని వ్యవస్థలు ఉన్నాయి. సో కాబట్టి ఈ భాషా ప్రయుక్తాన్ని తొంపు పెట్టి వద్దన్నా కానీ బలవంతంగా ఆ యొక్క ఇది కలిసి అప్పటి నుంచి దోపిడీ జరుగుతూనే ఉన్నది నిరంతరం. తెలంగాణని అస్తవ్యస్తంగా నాశనం చేసుకుంటే ఇటు దాకా తీసుకొచ్చారు. ఇక భరించలేకనే మనము ఎల్లగొట్టాల్సి వచ్చింది. అంటే ఆ యాటిట్యూడ్, ఆ యొక్క స్వభావం అనేది ఎంత మూర్ఖం ముండా కొడుకులో మనం గమనించాలి. సో అది ఫస్ట్ నుంచి అట్లనే ఉన్నారు ఈ ముండా కొడుకులు. ఓకే, ఈ 5-6 జిల్లాలలో పాపం మళ్ళా ఆ యొక్క కళింగ అన్నం కదా, ఉత్తరాంధ్ర అంటారు కదా, వాళ్ళు రాయలసీమలు గింత బ్యాడ్ కాదు. ఈ ముండ కొడుకులే ఎక్కువ బ్యాడ్ ఉన్నారు, గలీజ్ ముండ కొడుకులు. ఎవడు ఈడు చిరంజీవి వీళ్ళంతా ఎవరు? ఈ నెల్లూరు బ్యాచ్ ఇదంతా. కానీ సినిమాలలో ఎక్కువ ఈ పాటలు పాడేటోళ్ళు ఎక్కువ. ఈ గోదావరి జిల్లాలో ఈ అగ్రహారాలు అనేటి ఈ బాపనోళ్ళ లొల్లి ఎక్కువ ఉన్నది. ఈ గోదావరి జిల్లాలో ఉంటాడు. కానీ రాయలసీమలో ఇప్పుడు తిరుపతిలో పూజారులు ఎవరు? మెజారిటీ గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులే. ఈడోడు ఈ అగ్రహారాల నుంచి వచ్చినోడు, ఈ చాగంటి అనేటోడు, లేకపోతే ఈ గరికపాటి అనేటోడు, లేకపోతే ఈడు చిన్నజీర అనేటోడు, వీళ్ళంతా వరకు గోదావరి జిల్లాలో చెందిన బాపన ముండా కొడుకులు. ఏడి గోతాడ పెంట పెట్టుడే పిచ్చి ముండా కొడుకు. గాచర్ల మనోహర్, ఆంధ్ర వాళ్ళు ఎట్లా అంటే మాయల పకీరు లాంటి వాళ్ళు. 1956 నుంచి అదే క్యారెక్టర్. కరెక్ట్ బ్రదర్, అదే కల్మషం. పొద్దుగా లేస్తే ఆధిపత్యము, వాడి కులపిచ్చి ఈ వ్యభిచారము యొక్క దేన్నైనా అమ్ముకోవాలి, అడ్డదారులలో దోసుకోవాలి, సంపాదించుకోవాలి కాదు దోసుకోవాలి, కబ్జాలు పెట్టాలి, ఎట్లనే చేసి మనం కంట్రోల్ పైసలు కంట్రోల్, అడ్డదారులలో దోసుకోవాలి, అధికారాన్ని ఆ ప్రజలని మన కంట్రోల్లో పెట్టుకోవాలి, ప్రజలందరినీ పేదవాడికి ఉంచాలి. సో ఈ కులాన్ని కులం పేరు మీద వివక్ష చూపెట్టాలి, మొత్తం మీద ఆధిపత్యం. సింపుల్, వాడు మంచిగా ఉండాలి, మిగతా వాళ్ళందరినీ తనకు బానిసలుగా ఉంచుకోవాలి. ఇది వాని కల్చర్. అంటే ఒక బ్రాహ్మణుడు ఏదైతే చేసిండో 1000 సంవత్సరాల నుంచి అదే దాన్నే వీడు ఒక ఏమంటారు, వీడు వెల్మోడో, లేకపోతే వీడు చౌదరి నాయుడు అనేటోడో, లేకపోతే ఆడ కాపోడో ఇట్లా తయారయ్యారు. ఆధిపత్యం అంతే. వెరీ అన్ఫార్చునేట్. సో అదే కుట్రలు కుతంత్రాలు తెలంగాణ వచ్చినప్పుడే వీళ్ళను హైదరాబాద్ నుంచి కంప్లీట్గా వెళ్ళగొడితే అదే అవుతుంది బ్రదర్. ఏం లేదు, వాళ్ళని వెళ్ళగొట్టాల్సింది ఏమి లేదు. ఆంధ్రోని యొక్క హాస్పిటల్లో చూయించుకోవద్దు. కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని మెజారిటీ ఆంధ్రోనే కదా. సత్యనారాయణకి పోవద్దు, ఆంధ్రోని టీవీ డబ్బాలు చూడవద్దు, ఆంధ్రోని యొక్క ఏ ప్రోడక్ట్స్ మనం కొనుక్కోవద్దు. ఏం చేస్తాడానికి బతుకు లేకపోతే ఏం చేస్తాడు? డెఫినెట్లీ పోతాడు వాడు తట్టాబుట్ట సర్దుకొని. ఏమంటారు, కొట్టకుండా లొట్టలు అంటారు కదా, సొట్టలు విసుకడం అంటారు కదా, అట్లా. అంటే నీకు తెలియకుండా నొప్పి లేకుండా వానికి తెలంగాణ ప్రజల యొక్క తుడుము దెబ్బ చూపెట్టవచ్చు. అర్థమైందా? వెళ్ళిపోమనకుండా వానికి వెళ్ళిపోయేటట్టు చేయొచ్చు. అది పెద్ద విషయం కాదు. పిచ్చి ముండా కొడుకు. మహమ్మద్ అబ్దుల్ సలీం, నువ్వు సూపర్ అన్న. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. అంటే ఇంత పెద్ద కల్చర్ ఉండి, ఇంత పెద్ద ఒక హిస్టరీ ఉండి, తక్కువ 500 సంవత్సరాలు మనకు క్లియర్గా అనిపిస్తున్నది ఒక చరిత్ర. అంతకంటే ముందు పోతే 1000 సంవత్సరాలు, కాకతీయుల కాలం ఎప్పుడు 1100 అరౌండ్. ఓకే, అంటే 1000 సంవత్సరాలు ఈయనే ఉన్నది మనకు చరిత్ర. శాతవాహనులు ఎప్పుడు 2000 సంవత్సరాలు. అంతకంటే ముందు శాతవాహనులు ఎవరికి ఉండే? సామంతులుగా మౌర్యులకు ఉండే. సో అంటే మౌర్యుల నుంచి మనకి చరిత్ర ఉంది. అంతకంటే ముందు ఒక సిస్టమేటిక్ రాజ్యాలు లేవు, జనపదాలు ఉండే, జనపదాలు ఒక ట్రైబ్స్ అట్లా ఉండే మనుషులు. ఓకే, ఎవరు ఇట్లా ఒక సిస్టమేటిక్ సివిలైజేషన్ లేదు. సో కాబట్టి మనకి ఇంత క్లియర్ గా చరిత్ర కనిపిస్తున్నది ఒక 2500 దాకా. సో ఇంత ఘనమైన చరిత్ర గల మనకి వాడు కూడా వచ్చి బువ్వదిని నేర్పిన అంటాడు, అసలు తెలంగాణ లేనే లేదు అంటాడు. జనపదాల్లో అస్మాక జనపదం అంటే ఏందో చెప్పండి. అందులో మా నిజామాబాద్ ఉండేనా లేదా చెప్పండి, మా బోధన ఉండేనా లేదా చెప్పండి కదా. శాతవాహనులు కరీంనగర్ కేంద్రంగా జగిత్యాల దగ్గర ఉన్నటువంటి కోటిలింగాల కేంద్రంగా రాజధానిగా వాళ్ళు పరిపాలించరా లేదా? తర్వాత రాజధాని ధాన్యకటకంకి, అట్లనే తర్వాత రాజధాని ప్రతిష్టానపురంకి మార్చుకున్నారా లేదా? సో ఇంత పెద్ద ఘనమైన చరిత్ర గల మా యొక్క తెలంగాణకి నువ్వు అస్తిత్వం లేదు. ఏమంటారు, జీవనదులు పారుతున్నటువంటిది, అనేక ఉపనదులతో పాటు కృష్ణా నది, గోదావరి మా దగ్గర మహారాష్ట్ర నుంచి ఎడికి వస్తాయరా ఫస్ట్, తెలంగాణకు కాదు. సో మా యొక్క ఈ బాసర తల్లిని యొక్క వేదవ్యాసుడు ఇక్కడ ప్రతిష్ఠించిండు అని చెప్తారు కదా ఇసుకతోటి. సో ఇంత పెద్ద ఘనమైన చరిత్ర గల మా ప్రాంతాన్ని అసలు కల్చరే లేదు అంటే ఏ చెప్పుతోటి కొట్టాలి వీళ్ళని? అంటే దిస్ ఇస్ ద ఆధిపత్యం, దిస్ ఇస్ ద హెజిమోని కదా. భద్రాచలని వాడు అద్రి కొండని గుట్టని మేము గుట్ట అంటాం తెలంగాణలో. ఓకే, అచలం అంటే కొండ. ఓకే, కదలంది. సో దీన్ని కొండగట్టు. సో ఇట్లాంటి పేర్లని నువ్వు నీ యొక్క సింహాద్రి, ఆ అద్రి అనే ఆంధ్రాలో వాడే పదాన్ని తీసుకొచ్చి మా యాదగిరి గుట్టలో మా అమ్మనైనా లగ్గమైంది. సో దాని గుట్టను తీసేసి యాదాద్రి మార్చేస్తే ఏ చెప్పుతోటి కొట్టాలి వీళ్ళని? అంటే దిస్ ఇస్ మా కల్చర్ మీద మా కల్చర్ని చెడగొడుతున్నావు, మా భాషను ఎక్కిరిస్తున్నావు, మా యొక్క కల్చర్ని చెడగొడుతున్నావు, మమ్మల్ని అన్ని అంటే ఏంటి, నీ ఆధిపత్యాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నావు. నో, వీ డోంట్ టాలరేట్ సచ్ నాన్సెన్స్. భద్రాద్రి కాదు, భద్రాచలంలో రాముడికి ముత్యాలు ఇచ్చేటువంటి, పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసిందే మా చివరి యొక్క తానీషా, హసన్ తానీషా, చివరి కుతుబ్ షా. అదే ఆయనని ఔరంగజేబు బంధించకమంటే ముందు. అర్థమైందా? సో ఇంత పెద్ద ఘనమైన మా చరిత్రని నువ్వు తీసేస్తా అంటే ఎందుకు ఊరుకుంటాం? నో, వీ డు నాట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. మహమ్మద్ అబ్దుల్ సలీం పెయిడ్ బ్యాచ్ కదా, పావలాగాడు. కరెక్ట్ బ్రదర్. సో తోలు తీసి కూర్చుంటే పెడదాం ఇక, మన తెరువు ఎట్లా వస్తారో చూద్దాం. రాజా దాసరి, జై తెలంగాణ. అరే ప్రశాంతంగా ఉన్నాము, మీరు మీ పని చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం కదా. అదేరా శివ సకినాల, అదే వాడు నపుంసకుడు కాబట్టే 3 పిల్లలతోటి ఉండలేకపోయిండు వాడు కదా. ఒక ఫస్ట్ పిల్లాన్ని చేసుకున్నాడు, 2 కోట్లు ఇచ్చి ఆ కోర్టు కేసు అది సెటిల్ కాకుండా ఎందుకు వదిలేసిండ్రా ఫస్ట్ పిల్లాన్ని? పెద్దలు కుదిర్చిన పెళ్ళే కదా, విశాఖపట్నం అమ్మాయి కదా, ఎందుకు వదిలేసిండ్రా? నపుంసకుడు కాబట్టి వదిలేసిండు కదారా. నపుంసకుడు కాబట్టే ఆమె పాపం, ఆమెనైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా రేణు దేశాయిని. మరి ఎందుకు వదిలేసిండ్రా? రేణు దేశాయి ఉండగా అధికారికంగా డైవోర్స్ తీసుకోకుండా ఈమెతోటి సహజీవనం స్టార్ట్ చేసిండు ఈ రష్యన్ డాన్సర్ తోటి. అవునా కాదురా? అంటే ఒక సిద్ధాంతం లేనివాడు మరి ఇప్పుడు ఫస్ట్ ఆమె అంటే వేరే వాడిని చేసుకుంటే అయిపోయింది. మరి రేణు దేశాయి అయితే పొరగాలను వేస్తుంది కదా. మరి నువ్వు మూడో దాంతో ఎంజాయ్ చేస్తున్నావు, దీన్ని కూడా ఎండబెడుతున్నావు. మరి ఇప్పుడు మూడోది ఎవరితోటి తిరుగుతుంది, మరి రెండోది ఎవరితోటి తిరుగుతుంది? మరి రేణు దేశాయి తోటి వీడు ఏం చేసిండ్రా? నపుంసకుడే కదరా, చెత్తలాండి కొడక. ఇవి కాకుండా ఆయనైతే చెప్పే, ఆయన పేరేంది, ఆయన తీసుకొని జైల్లో పెట్టితురి, ఆయన బెదిరిస్తుంది. ఆయన పేరు మర్చిపోతుంది. సో ఆమె ఈ మూడు పిల్లలే కాదు 4వ పిల్లామనే పూనం కౌరు, ఆమె ఎంత బాధపడుతున్నది. సో ఆమెను కూడా వీడు వాడుకున్నాడు అనబట్టే.
వానికి ఒక సిద్ధాంతం లేదు, ఒక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఒక్క 5 నిమిషాలు రా, 5 నిమిషాలు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి వర్రకుండా ఊగకుండా ఒక్క సబ్జెక్ట్ మీద మాట్లాడమనరా చూద్దాం వాడిని. ఏ ఆంధ్రప్రదేశ్ చరిత్ర చెప్తాడా, వాడు నెల్లూరు చరిత్ర చెప్తాడా, లేకపోతే హైదరాబాద్ చరిత్ర చెప్తాడా? వానికి ఒక్క సబ్జెక్టు, వాని ఇష్టమైన సబ్జెక్టు. పోనీ మోడీ ఏం సాధించిండో చెప్పమాను. ఇప్పుడు ఈ 1.5 year లా ఏం చేసిండ్రు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేసిన ఒక మంచి పని, ఒక 10 మంచి పనులు చెప్పమానండి. వానికి ఒక్క విషయం మీద ఒక్క శాతం అవగాహన ఉందేమో చూడండి. వీనికి లేదు, ఆడ వానికి లేదు. దొంగ నా కొడుకులు మీరు, నపుంసకులరా. ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, కేవలం మీకు ఓటు లంగ రాజకీయాలు, ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని మోసం చేసి మేము గెలిచినామని సంకల్పుద్దుకొని మీడియాలో ప్రచారం చేసుకోవడము, ఇవి తప్ప నిజంగా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచింది ఎంత? మీరు నపుంసకులు. ప్రజలు నిజంగా ఓట్లు వేయకుండా ఎన్నికల ప్రాసెస్ను మోసం చేయడం ఏమంటారు దాన్ని? అంటే నీవు రియాలిటీని ఫేస్ చేయలేకపోతున్నావు. నపుంసకుడివి. నీకు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, నపుంసకుడివి. ప్రజల మీద ప్రేమ లేదు, నపుంసకుడివి. రెండో పిల్లాన్ని గాలికి వదిలేసినావు. ఆమె ఓంతోడు తిరుగుతుందా, ఖాళీ ఉంచినవా? ఆమెను నీకు ఒక పెళ్లి చేసుకొని డైవర్స్ అఫీషియల్ గా తీసుకోకుండా మూడో దాంతో సహజీవనం చేసుకుంటా ఆమెను అధికారికంగా ధర్మపత్ని అయినటువంటి సనాతని అంటే ఏంది? పెళ్లి చేసుకున్నామనే ధర్మపత్ని. ధర్మపత్నితోటే నువ్వు సహజీవనం చేయాలి, ధర్మపత్నితోటే నువ్వు పూజలు చేయాలి. ఇదే చెప్తారు సనాతనులు. ఏం చెప్తారా? ధర్మపత్నిత్య అని చెప్తాడు. వాడు గోత్రం చెప్పినా ఏమన్నా పూజలు చేసినా మరి ఈ సహజీవనం చేసే దాంతో కూర్చుండి ఈమె డివోర్స్ ఇవ్వాలి ఇప్పటికీ. మరి దాంతో ఎట్లా చేస్తారా? వీడి సనాతన ఎట్లా అవుతారా? అది భార్య అని చెప్పుకోవడానికి లేదు. నువ్వు ఉంచుకున్నది అన్న చెప్పాల్సి వస్తుంది. ఉంచుకున్నది క్రిస్టియన్, ఉంచుకున్న దానికి పిల్లలు ఏది బాప్టిజం చేయించింది ఆమె. వీనికి ఒక కల్చర్ లేదు. అంటే ఇప్పుడు ఈమెను ధర్మపత్నిని ఎండబెట్టినట్టే కదా, ధర్మపత్నితో వీటిని నపుంసకం చేసినట్టే కదా. నీ బతుకు నువ్వు పక్కువనే హక్కున్నాదిరా, పిచ్చిలాండి కొడకల్లారా. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు? డాలస్లో ఆంధ్ర వాళ్ళు భార్యని డిపార్ట్మెంట్ వీసా మీద తీసుకొచ్చి హోటల్స్ అనేక వ్యాపారాలు పెట్టిస్తున్నారు. డిపార్ట్మెంట్ వీసా అంటే ఏందో తెలియదు. సో అక్కడ ఉన్న తెల్లవాళ్ళు లైవ్ పెడుతున్నారు. యూట్యూబ్లో చూడండి. డిపెండెంట్ వీసా మీద అని యుఎస్సిఎస్ రిపోర్ట్ కూడా చేస్తున్నారు. వాళ్ళని తెల్లవాళ్ళు లైవ్లో అడిగితే ఆంధ్ర వాళ్ళని మీది ఎక్కడ ఇండియాలో అంటే సిగ్గు లేకుండా హైదరాబాద్ అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చూడు అదే పరిస్థితి. ఇలా మైక్రోసాఫ్ట్ ఇది అది బిల్ గేట్స్ నా ఫ్రెండ్ అని చెప్పుకునేటువంటి ఇదే చంద్రబాబు ఆంధ్రాలో ఒక ప్రధాన నగరాన్ని ప్రపంచంలో గుర్తుపట్టే స్థాయిలో ఒక నగరాన్ని నిర్మించుకోలేని దద్దమ్మలు తయారైనరు. హైదరాబాద్ అని చెప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళకంటే. సో అది ఆంధ్ర వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ ఆ పరిస్థితిలో ఉంది. తమిళనాడు చెన్నై చెప్పుకుంటాడు, తెలంగాణడు హైదరాబాద్ చెప్పుకుంటాడు, ఆంధ్రోడు ఏం చెప్పుకుంటాడు? చెప్పుకోరా, విజయవాడ అని చెప్పుకోవచ్చు కదా, అమరావతి అని చెప్పుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు కర్ణాటకడు బెంగళూరు అని చెప్పుకుంటాడు, ఆడ నార్త్ ఇండియాలో ఢిల్లీ అని చెప్పుకుంటాడు. అట్లా నువ్వు విజయవాడను లేకపోతే అమరావతిని తయారు చేసుకోవచ్చు కదరా. శాతగాని సన్నాసులు దద్దమ్మలు. ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పుకొని మురుసుకునే రకాలు ఉన్నారు వాళ్ళు. వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళు ఆంధ్ర భాష తెలిసిపోద్ది. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే ఆంధ్ర వాళ్ళకి ఇంగ్లీషు చక్కగా వచ్చి సావది, హిందీ చక్కగా వచ్చి సావది, ఆ తెలుగు కూడా యాసలా ఒక రకంగా మాట్లాడతారు. ఓకే, సో ఇక అది వాళ్ళకే కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు వాళ్ళ భాష వాళ్ళకే నస్తుంది. ఓకే, సో ఆంధ్ర భాష తెలిసిపోద్ది. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే వెరైటీగా ఆంధ్ర భాష అందరినీ మీరు ఆ వీడియో చూడండి బ్రదర్. ప్రతి ఒక్క ఆంధ్ర వాడు మీరు ఎక్కడ అంటే హైదరాబాద్ అని చెప్పుకుంటున్నారు. అదే హైదరాబాద్ అని చెప్పుకొని మా హైదరాబాద్ వాళ్ళకి మా తెలంగాణ వాళ్ళకి చెడ్డ పేరు చేస్తా అంటే ఇడ అమెరికా వాళ్ళకి చెడు చేస్తున్నావు, వాళ్ళ సిస్టమ్ ని ఏమంటారు పాడు చేస్తున్నావు. దానివల్ల మన ఇండియన్స్ కి చెడ్డ పేరు వస్తుంది, మనకు వచ్చే అవకాశాలు తగ్గే అవకాశం ఉంది. మళ్ళా ఆ పేరు హైదరాబాద్ చెప్పి ఆ యొక్క మాకు ఇంకా రెండు రకాలుగా డబుల్ నెగిటివ్ చేస్తున్నావు. అవునా కదా? ఒకటేమో ఇండియన్స్ చెడ్డ పేరు చేస్తున్నావు అక్కడ ప్రవర్తించడం వల్ల, మళ్ళీ పేరు హైదరాబాద్ చెప్పడం వల్ల మా తెలంగాణలోకి నువ్వు చేసిన పాపాలన్నీ మా మీద రుద్దుతున్నావు. రెండు రకాలుగా మాకు నష్టం, ఇండియన్స్ కి నష్టం చేస్తున్నావు, తెలంగాణలోకి ఇంకెక్క డబుల్ నష్టం చేస్తున్నావు.
సిగ్గు శరం లేదురా నా కొడకల్లారా. మరి ఇట్లా చేస్తే ఏం చేస్తారు? తెలంగాణలో వెళ్ళగొడతారు. అర్థమైందా? అదే వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ లేవు. ఇప్పుడు అమెరికాలో కూడా ఒక ఈ సెక్స్ ర్యాకెట్ అనేది నడిపిస్తున్నారు ఈ ఏమంటారు ఈ నార్త్ ఇండియన్స్ అండ్ ఈ ఆంధ్రలు. ఎట్లన్నా పైసలు కావాలి, ఏం కల్చరో ఏం పాడో. సో రాజా దాసరి అంత నీతి సనాతన ధర్మం గలవాడు కోడి చెరువును ఎలా కొన్నాడు, అమ్మినోడు ఎవడు, ఎట్లా అమ్మే, అసలు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసారు? అదే బ్రదర్ ఇప్పుడు ఏంటంటే ఈ కబ్జాలు పెట్టుడు, ఈ చెరువులన్నీ కబ్జాలు పెడుతున్నారు. కబ్జాలు పెట్టి అట్లా కొనుక్కుంటూ అమ్ముకుంటూ చేస్తున్నారు. అది చెరువులో నీళ్లు లేనప్పుడు అది దాంట్లో ఏమంటారు పట్టా ఇస్తారంట. ఇచ్చి ఏంటంటే అలా ఏమి కట్టకూడదు, ఓన్లీ చెరువులో నీళ్లు లేనప్పుడు మాత్రమే అక్కడ పంట వేసుకోవచ్చు. అందుకోసం పట్టా ఇస్తారంట. దాన్ని ఏం చేస్తున్నారు, చెరువే లేకుండా చేసేసి ఆ పట్టా ఇచ్చిన కాగితం చూపెట్టి దాన్ని చెరువుని లేకుండా చేసేసి ఆడ మొత్తం ఇల్లులు కట్టేస్తున్నారు. ఈ ఫామ్ హౌస్లు ఇవన్నీ ఏంది కట్టకూడదు. అక్కడ ఏంటంటే అది FTL, అదే చెరువు. ఒకప్పుడు చెరువు ఉండే కాబట్టి మళ్ళీ వర్షం పడితే అలా చెరువులో నీళ్లు నిండుతాయి కాబట్టి ఆ పరిధిలోకి ఏమీ కట్టకూడదు. అది ఖాళీగా ఉంటుంది కాబట్టి, సారవంతమైన భూమి ఉంటుంది కాబట్టి అక్కడ ఏది నీళ్లు లేనప్పుడు పంట పండించుకోవచ్చు, గంతవరకే. దానికోసం పట్టా ఇస్తారంట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అట్లా పట్టా భూమి అని చెప్పి ఆ చెరువులో ఉన్న దాన్ని చెరువే లేకుండా చేసేసి పెద్ద పెద్ద కట్టడాలు కట్టేసి ఫామ్ హౌస్లు అనే పేరుతోటి సో దాన్ని మొత్తం కబ్జా, చెరువులు లేకుండా చేస్తారు, చెరువును కబ్జా చేస్తారు. సింపుల్. అది ఎందుకు నొప్పి అవుతుంది అంటే వేరే వాడిని కబ్జా చేస్తే ఎక్కువ నొప్పి అవుతుంది. చెరువు కదా, అది చెరువు అంటే పబ్లిక్ ప్రాపర్టీ కదా, ప్రజలది కదా. సో అట్లా వీళ్ళు రాకముందు మన హైదరాబాదు అనేది చెరువుల లేక్ సిటీ అంటారు. లేక్ సిటీ రెండు, బాగ్ నగర్ అంటే పార్క్ల సిటీ, బాగ్ అంటే పార్క్. సో పార్క్ల సిటీ అట్లనే లేక్ల సిటీ. ఒక 2-3 వేల చెరువులు ఈజీగా ఉండేవి మన హైదరాబాద్ లో. సో అట్లాంటిది వీళ్ళు వచ్చినాక ఆంధ్ర వాళ్ళు 56 కంటే ముందు మీరు 40 ఏళ్ళ స్వతంత్రం వస్తే 47 నుంచి 56 దాకా ఈ చెరువులు ఎక్కడికి పోలే. మన ఎవరు చివరి నిజాం గారే గవర్నర్ జనరల్ అంటే గవర్నర్ గా పనిచేసిండు. మన తర్వాత ఎంపీగా కూడా పనిచేసిండు. సో అప్పుడు నాశనం కాలే. బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే మన తెలంగాణకి. ఓకే, వీడు ఎప్పుడైతే 56లో వచ్చిండో అప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. నీలం సంజీవరెడ్డి అనుకుంటా కదా ఫస్ట్ ముఖ్యమంత్రి. సో అప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది. ఇక వాళ్ళ ఆడవాడు కాసు బ్రహ్మానంద రెడ్డి తెలంగాణలో 300 మందిని పిట్టల లెక్క కాల్చిండు వాడు ఉస్మాన్ యూనివర్సిటీలో. దరిద్రం ఉండ కొడుకులు. సో అట్లా అది ఎవరికో ఇచ్చుంటారు ఆ పట్టా భూమి అని. ఇస్తే ఏం చేస్తుంది, ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ అని ఇచ్చిర్రు. ఎందుకోసం ఇచ్చిర్రు, అరే పేదవాడు కూడా దున్నుకొని బతుకోవచ్చు అని. మొన్న అదేంది అంతకుముందు ఖమ్మంలో గొడవ అయింది చూడు, అదేం భూములు అవి భూదాన భూములు. సో ఇవన్నీ ఎందుకు ఇచ్చిర్రు, ఆ భూములని నువ్వు పంట పండించుకో, దేనికన్నా వాడుకో అని ఇచ్చిర్రు. దాన్ని అమ్మొద్దు, అమ్మే హక్కు లేదు అసైన్మెంట్ ల్యాండ్స్ కి. ఎందుకంటే పట్టా కూడా ఇవ్వలేదు దానికి. ఇస్తే ఏంటంటే అమ్ముకుంటారు వీళ్ళు, వ్యవసాయం చేసుకోరని. సో దాన్ని పండించుకొని బతకొచ్చు అని ఇట్లా ఇస్తే, ఇవన్నిటికి ఇట్లా పట్టా కానీ ఇట్లా ఇస్తే దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, ఆ పేదోళ్ళు కదా, వాళ్ళకి తెలియదు, నాలెడ్జ్ ఉంటుంది కదా, ఎక్కువ పైసలు ఇచ్చి వాళ్ళ దగ్గర గుంజుకోవడం. అంటే మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉంటుంది రేటు, కానీ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎంత వచ్చిన లాభం కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి దాన్ని వీళ్ళకు ఏమంటారు ఈ అధికారులకి ఏమంటారు వాళ్ళని దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మొత్తం కొత్త పాస్బుక్లు ఇచ్చేసి కేసీఆర్ చేసిందంతా ఏందిరా అంటే వాడు ఎక్కువ బిగ్గెస్ట్ నష్టం చేసింది తెలంగాణ ప్రజల కంటే ఈ భూములే. వాడు చేసింది ధరణి అనే పేరు మీద ఏడేడ భూములనే తెలుసుకున్నాడు. వాడు తెలుసుకొని బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు మొత్తం బిగ్గెస్ట్ దోసుకున్నది తెలంగాణలో ఈ బడ్జెట్లలో. ఈ కాళేశ్వరం బోలేశ్వరం కాకుండా ఇవన్నీ ఓకే, అవి కొన్ని లక్షలు, ఓకే, ఒక 2-3 లక్షల కోట్ల ఉంటుంది. కానీ బిగ్గెస్ట్ దోసుకుంది మాత్రం డెఫినెట్లీ ఈ భూములే, చెరువులు భూములే. ఎట్లా చేసారంటే పైసలు సంపాదించాలి, పైసలు వరవేయాలి, ఎవరినైనా కొనుక్కోవాలి. మరి ఎవడైనా అమ్ముడు పోతాడు. ఒకడు 10 రూపాయలకి అమ్ముడు పోతాడు, ఒకడు 100 రూపాయలకి అమ్ముడు పోతాడు. అమ్ముడు పెట్టాడు, అది ఉన్నదేనే. సో కాబట్టి అది ఏమంటారు, ప్రభుత్వ చెరువుని వాడు దున్నుకోరా అని, నీళ్ళు లేనప్పుడు దున్నుకోరా అని శిఖం భూములు ఇస్తే వాడు అమ్ముకున్నాడు. వీడు ఎక్కువ పైసలు ఇస్తా అంటే అధికారి ఎవడో అది అట్లా. సో అది దానికి ఫుల్ కన్స్ట్రక్షన్ చేసేసి కథం, చెరువు లేదు మనులు లేదని ఇది చేయడం.
రాజేష్ మామిడిపల్లి brother. మీ అని స్మార్ట్ రింగా కొంచెం శనివారం రోజు కాక్రోచ్ పార్టీ నిరసన దాని గురించి కూడా చెప్పండి. ఏమంటున్నారు brother? చిటికెడు వేలికి ఏంటి ఇది ఏదో అయింది బ్రదర్, ఇట్లా కొంచెం ఇట్లా దెబ్బ తగిలినట్టు అయింది. సో బ్యాండెడ్ అది. సో అది స్మార్ట్ కాదు బ్రదర్. కొంచెం శనివారం రోజు జంతర్ మంతర్లు జరిగే కాక్రోచ్ పార్టీ నిరసన దాని గురించి కొంచెం చెప్పండి బ్రదర్. చూద్దాం బ్రదర్, అది ఇంకా నేను అది చూసినాక చెప్తా. అది ఆయన వస్తాడు ఏదో అన్నారు కానీ చూసినాక చెప్తా తర్వాత. నెక్స్ట్ టైం. సో కాసిం డాన్, నువ్వు సూపర్ అన్న గారు, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు రాజాదాస్, చేచే సిగ్గులేని వాళ్ళు, కరెక్ట్ బ్రదర్. వాడు సంతోషంగా ఉండడు, మనని ఉండనియాడు. ఉండడంటే వాడు సంతోషంగా ఉండే ప్రయత్నంలో మనని నాశనం చేయాలని ట్రై చేస్తుండు. కానీ మనం ఊరుకోం కదా, ఊరుకోకపోతే ఏమవుతుంది? వాడు సంతోషంగా ఉంటాడు, మనని సంతోషంగా ఉండనియాడు. దరిద్రం ఉండకూడదు. వీరభద్ర అక్కడే ఉన్నాడు, అక్కడే ఉంటాడు, అక్కడే ప్రెస్ మీట్ పెట్టాడు, అక్కడే పోటీ చేస్తాడు. ఏం పీక్కుంటావు? ఏం పీకం రా, మేమెందుకు పీకుతారా? మాకు వేరే వాళ్ళది పీకే అలవాట్లు లేదు. ఓకే, మాది మేము పీక్కోవడానికి ఇబ్బంది పడుతుంటాం కాబట్టి మేము అట్లా పీకం. వాడికి పీకే అలవాటు ఉంది కాబట్టి ఇక వాడు తెలంగాణలో పీకుతా అంటున్నాడు. ఆంధ్రాలో ఏం పీకింది లేదు. కానీ ఆడ కన్నతల్లికి అన్నం పెట్టినాడంట, పిన్నతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడంట. అట్లుంది వాంది. ఆంధ్రాలో ఏం చేసిండ్రా వీడు? చంద్రబాబు నాయుడు ఏం పీకిండు? ఇప్పుడు రెండో టర్మో మూడో టర్మో. సో పవన్ కళ్యాణ్ ఏం చేసిండు చెప్పండి రా ఆంధ్రప్రదేశ్కి? ఒక్కటి వాళ్ళ బతుకులు మారేది ఒక్కటి చెప్పండి రా. చిల్లర పథకాలు చెప్పకండి నాకు. చిల్లర పథకాలలో మీ భూమిలో మీ కోడి చెరువులో అమ్మిస్తే మేము అప్రిషియేట్ చేస్తాం. అర్థమైందా? కానీ ప్రజలు కట్టిన ట్యాక్సులు తీసుకొని కష్టపడటం తీసుకొని ఇంకోనికి పంచి పెడితే అలా నువ్వు చేసిన ఘనకార్యం ఏం లేదు. దానికి ముఖ్యమంత్రులు అవసరం లేదు. చిన్న పొరగానికి చెప్పినా చేస్తాడు. అది కాకుండా వాళ్ళ బతుకులు మారేటి, వాళ్ళకి బతుకు తెరువు చూపెట్టేటి, లేకపోతే ఒక కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేటి, బతుకులు మారేటి ఏం చేసిర్రో ఒక 10 చెప్పమానండి చూద్దాం. చెప్తావరా? అరే అన్అపాలజెటిక్ సనాతని కోడి చెరువు కబ్జాదారుడా, పిచ్చి నా కొడక. మాకు అలవాట్లేదు రా పీకే అలవాట్లేదు. ఆ పీకే అలవాటు, పీకించుకునే అలవాటు వానికే ఉంది కావచ్చు. సో వానికి తుప్పలు ఎక్కువ ఎరుగుతాయి కావచ్చు. సో మరి వాడిని ఎడ పీకుతాడో పీక్ మనం. వచ్చిండు కదరా మొన్న అసెంబ్లీకి వచ్చా కదా, పరిగికి వచ్చిండు కదా హెలికాప్టర్లో. ఏం పీకిండ్రా? ఎప్పుడు పెట్టినరా వాడు పార్టీ? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం పీకిండ్రా? టీడీపీ ఓట్లని నాయాన్ని సంకల్ గుద్దుకుంటే అయిపోయిందారా? నిజంగా పీకేది ఉంటే ఆడ ఇండిపెండెంట్ పోటీ చేయాలి ఆంధ్రప్రదేశ్లో. చూద్దాం ఎంతమంది గెలుస్తారు నీ జనసేనలు. పిచ్చి నా కొడక. ఆడ వీకింది లేదు, ఈడ వీకేది లేదు, ఈడ గతంలో వీకింది లేదు, ఇప్పుడు వీకింది లేదు. అయినా సరే పోటీ చేయరా మేము వద్దంటలే. ఓకే, చూపెడతారు తెలంగాణ ప్రజలు చూపెడతారు. రమన్ వాని బండి గాల పెడతారో, జన సైనికుడిని తీసుకుపోయి ఆ ట్యాంక్ బండ్లు ఎత్తేస్తారో చూద్దాం. ఎవడు ఆపుతున్నారా? రమన్. భాష సార్ నిజం చెప్పినారు సార్, కరెక్ట్. థ్యాంక్ యూ. సో అది మిత్రులారా, రాజాదాస్ రాజన్న, మన ఘనమైన తెలంగాణ చరిత్రని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. ఇంత చరిత్ర ఉన్న మన తెలంగాణ ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాల్సిందే తప్పకుండా బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ కాకతీయుల కాలం కూడా చూడండి బ్రదర్. ఈవెన్ నిజాంలు కాకుండా, నిజాంలేమో ఇప్పుడు నిజాంలు అసఫ్ జాహీల్ అన్న నిజాంలు 224 ఏళ్ళు పరిపాలించారు. 1724 నుంచి 1947 మన 48 వరకు. ఓకే, సో అంతకంటే ముందు 36 సంవత్సరాలు. ఇప్పుడు ఆ యొక్క కుతుబ్ షాహీ డైనాసిటీ గోల్కొండ అనేటోళ్ళు. అప్పుడు కుతుబ్ షాహీలది గోల్కొండ అనేటోళ్ళు, హైదరాబాద్ కాదు. సో హైదరాబాద్ అనేది ఆయన నిర్మించిన నగరాన్ని నిర్మించారు కానీ రాష్ట్రాన్ని హైదరాబాద్ అనేటోళ్ళు. ఓకే, ఇప్పుడున్న ఈ నిజాం కాలం, నిజాం అనేట ఆయన ఏం చేసిండంటే ఈ గోల్కొండని ఇవంతా కలిసి ఒక స్వతంత్ర ఎందుకంటే మొఘళ్ళ ఔరంగజేబు చచ్చిపోయినాక మొఘళ్ళు ఏమంటారు బలహీనం అయిపోయారు. సో ఆ మొఘళ్ళ దగ్గర ఆయన ఔరంగజేబు తర్వాత సెకండ్ ఆయన రంగేలి రాజా అనేట ఆయన. సో ఆయన దగ్గర ఏమంటారు సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవాడు. ఎవరు? మన మొదటి నిజాం ఉల్ ముల్క్ అనేట ఆయన. సో ఆయన ఇది మొఘల్ అయిపోతుంది రాజా కానీ, ఎందుకంటే ఈయనకు ఈ నిజాం ఉల్ ముల్క్ అంటే ఆయన ఈ హైదరాబాద్ సుబాకి ఏమంటారు కేర్ టేకర్ గా పనిచేసిండు అన్నట్టు ఇది మొఘళ్ళ కాలంలో. అట్లనే మొఘళ్ళకి సైన్యాధ్యక్షుడిగా పనిచేసిండు.
సో అందుకని అంటే ఔరంగజేబుకి అత్యంత సన్నిహితుడు, మొఘళ్ళకి అత్యంత ఏమంటారు ఒబీడియంట్ అన్నట్టు. అతని చాలా గౌరవం ఇస్తాడు. ఈవెన్ ఈయన స్వతంత్ర సామ్రాజ్యాన్ని హైదరాబాద్ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాక కూడా ఆ మొఘళ్ళ యొక్క జెండాని, మొఘళ్ళకి ఆ యొక్క ఏమంటారు వాళ్ళకి ఆ గౌరవము, ఆ యొక్క రెస్పెక్ట్ అనేది ఉండే. ఎందుకంటే వీళ్ళకి ఆ యొక్క ఏమంటారు ఇతన్ని తన సైన్యాధ్యక్షుని చేసి ఆ స్థాయికి తీసుకొచ్చింది ఔరంగజేబు. ఓకే, సో ఆ విధంగా నిజాం ఉల్ ముల్క్ అంటే ఆయన 1724లో ఆయన యొక్క స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసింది, హైదరాబాద్ రాష్ట్రాన్ని. అర్థమైందా? అంతకంటే ముందు పోతే ఈ గోల్కొండ, ఈ కాకతీయుల తర్వాత ఏమైంది అంటే ఈ బహమనీయులు ఒక సంధిలో భాగంగా ఈ యొక్క బహమనీయుల కాకతీయుల తర్వాత వీళ్ళు వచ్చిర్రు. ఎవరు? ఆ యొక్క మన పద్మనాయకులు వచ్చిర్రు. ఆ పద్మనాయకులకి ఈ యొక్క కాపయ్య నాయకుడు వీళ్ళు ఉండే కదా, అట్లనే మన రేచల్ పద్మనాయకులు వీళ్ళ కాలంలో బహమనీయులు కర్ణాటక ఏమంటారు డక్కన్ సుల్తాన్లు అంటారు వీళ్ళని, బహమనీయులని. ఈ బహమనీయులకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి బాగా యుద్ధాలు జరిగేటి. ఓకే, తల్లికోట అవన్నీ. సో ఆ విధంగా ఏది బహమనీయులు ఈ యొక్క ఏమంటారు ఈ పద్మనాయకులతోటి సంధి చేసుకున్న ట్రీటీ, అంటే సంధి చేసుకున్న భాగంలో ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతాన్ని, అంటే ఈ యొక్క వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కాకతీయ గివెన్ టు బహమనీయ. ఆ విధంగా బహమనీయుల కాలంలో ఈ రాజ్యంలోకి వచ్చింది హైదరాబాద్. ఓకే, సో ఈ ప్రాంతం. సో అయితే అప్పుడు ఈ కాకతీయుల కాలంలో ఇది మట్టి కోట ఉండే, ఇప్పుడు గోల్కొండ కోట అనేది. దాన్ని ఈ యొక్క కుతుబ్ షాహీలు దాన్ని ఈ యొక్క రాతి కోట తయారు చేసిర్రు అన్నట్టు. ఓకే, సో ఆ విధంగా అయితే వీళ్ళ తాలూకాలు ఉండేటివి. ఈ హైదరాబాద్ ఐదు తాలూకాలు ఉండేటివి ఈ యొక్క బహమనీయుల కాలంలో. బీజాపూరు, బీదరు, అహ్మద్ నగరు, తర్వాత ఈ గోల్కొండ, ఇంకోటి మర్చిపోయాను నేను. ఓకే, సో ఈ 5 ఉండేటివి. సో 5టికి ఈ తాలూకుదారులు అంటే ఉండేటోళ్ళు ఈ యొక్క బహమనీయుల కాలంలో. అందులో ఈ గోల్కొండకి తాలూకాదారు ఎవరంటే ఈ మొదటి కూలీ కుతుబ్ షా. ఓకే, సో ఆయన ఆ యొక్క ఎప్పుడైతే ఈ బహమనీ సామ్రాజ్యం బలహీనమైందో మహమ్మద్ షా తర్వాత, అప్పుడు ఆయన స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఆ విధంగా ఆయన గోల్కొండ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు. సో ఇది 1500 ఆ టైంలో. ఓకే, సో ఆ విధంగా ఇది 196 సంవత్సరాలు ఇది గోల్కొండ, హైదరాబాదు లేక తెలంగాణ లేదంటే గోల్కొండ. సో గోల్కొండ పత్రిక ఉండేది, గోల్కొండ హోటల్ ఉండేది. సో అట్లా. ఓకే, ఆయన ఈ కుతుబ్ షాహీలే మన యొక్క మక్కా మసీద్ స్టార్ట్ చేసింది కుతుబ్ షాహీలే, యొక్క తర్వాత హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది కుతుబ్ షాహీలే. ఎందుకంటే గోల్కొండ అనేది కంజెస్టెడ్ అయిపోయి వాటర్ రిసోర్సెస్ కి అన్నిటికి ఇబ్బంది అవుతుంటే సిటీని ఎక్స్పాండ్ చేయాలని ఈ యొక్క హైదరాబాద్ అనే నగరాన్ని నిర్మించారు. సో ఆ విధంగా ఫస్ట్ బిగ్గెస్ట్ చారిత్రక కట్టడం ఏంటంటే చార్మినార్. ఓకే, ఇవన్నీ కుతుబ్ షాహీలు కట్టిర్రు. అసఫ్ జాహీలేమో సాలార్జంగ్ మ్యూజియంలు, పైగా ప్యాలెస్లు అవన్నీ కట్టిర్రు. ఓకే, ఈ యొక్క బారాదరీలు, సో ఇట్లా. ఓకే, సో ఈ గోల్కొండ టూమ్స్ ఇవన్నీ కుతుబ్ షాహీలు కట్టిర్రు. ఓకే, సో ఆ విధంగా సరాయిలు అంటే బాటసార్ల కోసం. సో ఈ నిజాంలేమో ఈ హజ్ యాత్రకు పోయేటోళ్ళ కోసం సపరేట్ భవనాలు, ఆయన చేసినవి చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ చివరి నిజాం అయితే చాలా చేసిండు. అంతకంటే ముందు నిజాంలు కూడా ఆయన ఎక్కువ కాలం బతకలేదు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఆయన కూడా చాలా చేసిండు. ఈ ఉస్మాన్ సాగర్, ఈ యొక్క గండిపేట చెరువు అంటారు కదా, సో అవి కట్టిండు. ఆ యొక్క హిమాయత్ సాగర్, సో అవి ప్రారంభించిండు. ఆ మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో మైసూర్ సామ్రాజ్యంలో యొక్క ఆస్థాన ఇంజనీర్ అయినటువంటి మన అప్పుడు ఫేమస్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పిలిపించి ఆయన సలహా మేరకు ఈ కట్టించడం జరిగింది మీర్ మహబూబ్ అలీ ఖాన్. సో మూడో నిజాము ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళతోటి సంధి యొక్క సైన్య సహకార పద్ధతిలో బ్రిటిష్ సైన్యం కోసం కట్టించింది మన యొక్క సికింద్రాబాద్ అనే నగరాన్ని నిర్మించారు. సో ఇంత పెద్ద చరిత్ర ఉంది మనకి. సో 196 సంవత్సరాలేమో ఈ యొక్క గోల్కొండ కుతుబ్ షాహీలు, 224 సంవత్సరాలు ఈ యొక్క నిజాంలు లేదా అసఫ్ జాహీలు. ఓకే, అసఫ్ జా అనేది వాళ్ళకి టైటిల్, మొఘళ్ళు ఇచ్చేవారు టైటిల్. ఓకే, అందులో 10 మంది పరిపాలించినా కానీ 7 మందికే ఇచ్చారు అసఫ్ జా టైటిల్. ఓకే, తర్వాత ఈ గోల్కొండ ఎప్పుడైతే కుతుబ్ షాహీలు దాన్ని గోల్కొండని తన అధీనంలో తీసుకున్నాడో ఎవరు ఔరంగజేబు, 36 సంవత్సరాలు ఆ యొక్క మొఘళ్ళు పరిపాలించినట్లు లెక్క, ఔరంగజేబు లేదంటే మొఘళ్ళు. సో ఆ కాలంలో ఔరంగజేబు ఏం చేసిండు అంటే ఈ రాజధానిని ఈ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇది ఔరంగాబాద్కి మార్చిండు. లేదా ఔరంగాబాద్, సో అది మహారాష్ట్ర, ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది. సో ఔరంగాబాద్కి మార్చిండు. సో తర్వాత ఈయన మొదటి నిజాం వచ్చి మళ్ళీ స్వతంత్రాన్ని ప్రకటించినాక మళ్ళీ రాజధానిని హైదరాబాద్కి మార్చాడు. సో ఇది రీసెంట్ చరిత్ర. అంతకంటే ముందు పోతే కాకతీయులు, వరంగల్ కేంద్రంగా. సో ఇప్పుడు ఇది కాకతీయుల కింద ఉండే. సో అంతకంటే ముందుకు పోతే ఈ యొక్క బాదామి చాళుక్యులు, వెస్టర్న్ చాళుక్యులు, కర్ణాటక కేంద్రంగా. ఓకే, అంతకంటే ముందుకు పోతే రాష్ట్రకూటులు,
అంతకంటే ముందుకు పోతే ఈ యొక్క ఏమంటారు శాతవాహనులు, అంతకంటే ముందుకు పోతే మౌర్యులు, ఈ మధ్యలో కొన్ని ఏమంటారు విష్ణుకుండిన్లు, ఇక్ష్వాకులు కొంతమంది పరిపాలించారు. సో ఇది ఒక తక్కువ 2500 సంవత్సరాల చరిత్ర మనకి ఉన్నది. అంతకంటే ముందుకు పోతే జనపదాలు ఉండేవి, ట్రైబ్స్ అక్కడక్కడ ట్రైబ్స్ గా పరిపాలించారు. ఒక కామన్ రాజ్యంగా లేకుండేది, చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. ఈ ట్రైబ్ అంటే ఈ యొక్క ఆఫ్రికా నుంచి 65,000 సంవత్సరాల కింద వచ్చినటువంటి ట్రైబ్స్, ఆ ట్రైబ్స్ గానే బతికిరు చాలా ఏళ్ళు. ఓకే, ఈ సివిలైజేషన్ అనేది ఈ సింధు నాగరికత ఇప్పటి నుంచి స్టార్ట్ అయినట్లు లెక్క. సో నాగేంద్ర పడిగల అన్నా సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. సో జీవితేశ్వర రావు దువ్వాడ ఏమంటున్నారు బ్రదర్, ప్రాచీన కళింగ సీమ గోదావరి నది నుండి ఒరిస్సాలోని మహానది వరకు ఉండేది. కరెక్ట్ బ్రదర్. కళింగ అనేది ఆయన అశోకునితో ఎంత భయంకరంగా కొట్లాడిర్రో. సో వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. ఓకే, దే హ్యావ్ ఏమంటారు రిచ్ హిస్టరీ కళింగ ఆల్సో. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్న కొన్ని ప్రాంతాల్లో ఈ బుద్ధిజం రిలేటెడ్ ఎక్కువ దొరుకుతున్నాయి, కారణం ఆ కళింగకు సంబంధించినవి. ఓకే, సో 1936లో ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. ఉత్తర కళింగ సీమ ఒరిస్సాలో దక్షిణ కళింగ సీమను మద్రాస్ ప్రావిన్స్ లోని తెలుగు ప్రాంతంలో కలిపారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా దక్షిణ కళింగ సీమ గోదావరి నదికి ఉత్తరాన గోదావరి నుండి ఇచ్చాపురం వరకు రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. అందువలన ఈస్ట్ గోదావరి కళింగ సీమలో ఉంది. వెస్ట్ గోదావరి అనగా కృష్ణా నది నుండి గోదావరి నది మధ్య ప్రాంతం బఫరింగ్ జోన్ అనగా పూర్వం కళింగ రాజులు ఆంధ్ర రాజుల మధ్య యుద్ధాలు జరిగేవి. టోటల్లీ అగ్రీ బ్రదర్. సో అందుకే మీరు చూడండి, ఆ కళింగ సీమ అని చెప్తున్న ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు యొక్క ఈ ఏమంటారు, ఇప్పుడు తెలంగాణలో ఫోక్ కల్చర్ ఎట్లుందో మీరు ఆంధ్రాలో ఉండదు ఫోక్ కల్చర్, కానీ ఉత్తరాంధ్ర అంటారు, కానీ అది కళింగ సీమ, అక్కడ ఉంటుంది నీకు ఫోక్ కల్చర్, ఈ జానపదాలు. ఓకే, అట్లనే ఈ యొక్క ట్రైబ్ కల్చర్. సో మీరు చూడండి, ఎక్కడ అంటే మనం హిస్టరీని తీసేద్దాము అంటే పోదది. అక్కడ ప్రజలను గమనిస్తే, వాళ్ళ జీవన విధానాన్ని గమనిస్తే చాలా విషయాలు బయటపడతాయి. అర్థమైందా? ఈ ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే జార్ఖండ్ కానీ, లేకపోతే ఒక్కొక్క ప్రాంతంకి పోతే, సో ఇప్పుడు అక్కడైతే ఎక్కడ ఛత్తీస్గఢ్ అనుకుంటా, అక్కడైతే వాళ్ళకి అసుర్ అని పేరు ఉంది, వాళ్ళకి అసుర్ ఇంటి పేరు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు రావణ అసుర్ అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అసుర్ అనేది ఎవరికి ఇచ్చారు, ఇక్కడ మూలవాసులకు ఇచ్చారు, పేరు పెట్టారు అని అర్థం చేసుకోవచ్చు. సో ఆ విధంగా సో ఆ కళింగ సీమ అనేది ఒరిస్సాకి కల్చర్ కి దగ్గరగా ఉంటుంది. ఒరిస్సా కల్చరే, ఇక ఒరిస్సా దగ్గర కాదు, ఒరిస్సా కల్చరే. ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ఒరిస్సా. అగ్రి. మీరు రిలేటివ్లీ అబ్జర్వ్ చేస్తే రాయలసీమ వాళ్ళు కానీ, ఈవెన్ ఈ కళింగ సీమ వాళ్ళు కానీ అంతా ఏమంటారు, ఈ గుంటూరు, కృష్ణ, ఈ నెల్లూరు, ఈ 5-6 జిల్లాలు చెప్పినా కదా, వీళ్ళతో పోలిస్తే ప్రజలు అంతా ఏమంటారు వేరే వాళ్ళని మోసం చేయాలి, డామినేట్ చేయాలి, నాశనం చేయాలి, మనం దోసుకోవాలి రాయలసీమలో ఏది ఈగోలతోటి ఈ ఫ్యాక్షనిస్ట్ కొట్లాడుకుంటారేమో కానీ వేరే వాళ్ళని దోసుకొని ఎత్తుకోవాలి ఇట్లా వీళ్ళంతా గలీజ్ లేరు. వీళ్ళు ముందర తీయ మాట్లాడి వెనక గోతులు దావుడు ఇంత లేదు, ఏదున్నా ముఖం మీదనే. సో మిగతా కల్చర్స్ ఇంత లేవు. వీళ్ళు ఎట్లా పుట్టిర్రో, ఎందుకు ఇట్లా తయారైనరో వీళ్ళు. మరి గాచర్ల మనోహర్, మొత్తం డ్రామానే ఆంధ్రోళ్ళది, రియాలిటీ తెలియనోడికి ఫేక్ అకౌంట్ నుంచి పచ్చి బూత్ కామెంట్లు పెడతారు. వేస్ట్ మండే కొడుకులు, వాడికి నిజాన్ని ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేదు కాబట్టి సో అట్లా ఏమంటారు ఫేక్ అకౌంట్లలో అట్లా చేస్తారు. రాజాదాసరి, బూతులు అందరూ ఆంధ్రాలు చేయరు, కొందరు పనికిరాని సన్నాసులు. అదే బ్రదర్, ఏది ఏమైనా ఇప్పుడు ఓకే, నీ బాధను భరించలేకనే కలిపేటప్పుడే వద్దన్నాం. నెహ్రూ ఏమన్నాడు కలిపేటప్పుడే? సో ఇక చివరికి ఒప్పుకున్నాడు, ఆయన మీద బాగా ప్రెజర్ చేస్తే భాషా ప్రయుక్త రాష్ట్రాలంటే. లేకపోతే బ్రిటిష్ కాలంలో ఎట్లుండేనో అట్లనే ఉంచుతామనుకున్నాడు ఆయన. 365 ఉంటే అట్లనే ఉంచుతామనుకున్నాడు, ఉంటే పీడవతుండే. సో అయితే ఇక వీళ్ళ బాధ భరించలేక అట్లా చేసినాక ఆయన కలిపేటప్పుడే అన్నాడు. నిజామాబాద్లో బహిరంగ సభ పెడితే ఆయన ఏమన్నాడు, ఇది ఒక గడుసైనటువంటి ఆంధ్ర వాళ్ళకి ఒక అమాయకమైన తెలంగాణ పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నాం, ఈ బంధం ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు విడిపోతారో ఇది తెలియదు అని ఆయన ఆ రోజే పెళ్లి చేసేటప్పుడే అన్నాడు ఆయన. సో అది పరిస్థితి. అంటే ఆయనకు కూడా తెలుసు, కానీ కొన్ని విధిలేని పరిస్థితులలో ఈవెన్ ఇందిరాగాంధీ కూడా ఆమె సపరేట్ ఇద్దామనుకున్నది తెలంగాణ, కానీ ఈ ఆంధ్రలో ప్రెజర్ భరించలేక ఆంధ్రప్రదేశ్లో అప్పటికి బాగా సీట్లు ఉండేవి, ఆయనతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని ఆమె ధైర్యం చేయలే. కానీ
ఎంత ప్రెజర్ వచ్చినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరుగుతుందని తెలిసినా, కేంద్రంలో అధికారం యొక్క ఇబ్బంది అవుతుందని తెలిసినా, తెలంగాణ మన బాధని చూసి దగ్గర చూసిన తల్లి, సో 1200 మంది పిట్టలకి కాల్చుకొని చచ్చిపోతే ఇట్స్ ఎ జెన్యున్ ఇష్యూ అని, పార్టీకి ఎంత నష్టం జరిగినా సరే అని ఆమె ధైర్యం చేసి ఇచ్చింది. సో వి షుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఉండాలి. ఓకే. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, శనివారం రోజు జంతర్ మంతర్లో జరిగే కాక్రోచ్ దాని గురించి చెప్పండి బ్రదర్. కొంచెం నాకు తెలియదు బ్రదర్, తెలుసుకున్నాక చెప్తా అది ఏంది అనేది. సీతయ్య పొట్ల, తెలంగాణలో నేను ఉన్నారా అయ్యా, తెలంగాణలోనే నేను పుట్టి పెరిగిన, మా సిద్దిపేట. ఓకే, సిద్దిపేటలో మా అమ్మ నాయన నేటికి ఉంటారు. ఓకే, మా చెల్లెలు కూడా ఉంటుంది. సో ఈ రోజులలో సో ఇంజనీరింగ్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో చేసిన కాబట్టి అందరూ ఏమంటారు అమెరికాకి పోవాలని అట్లా చదువుకున్న వాళ్ళు అట్లా పోతారు కదా ఇప్పుడు అందరూ చదువుకొని. సో అందరు పోతే నేను కూడా వచ్చినా. డెఫినెట్లీ నా పిల్లలు ఇక్కడ, నేను ఇక్కడ ఏమంటారు నా పిల్లలు ఇక్కడే పుట్టింది కాబట్టి వాళ్ళకు ఒక స్థాయిలో వాళ్ళంతటా వాళ్ళు స్వతంత్ర ఇండిపెండెంట్ అయ్యేదాకా ఉండి వాళ్ళు స్వతంత్రమైనాక డెఫినెట్లీ వస్తా. మా అమ్మ నాయన అన్నే ఉన్నారు, నా చెల్లెలు అన్నే ఉన్నారు. సో నా చుట్టాలు అన్నే ఉన్నారు. నేను పొద్దుగా లేస్తే ఎవరి కోసం అయితే ఆరాట పడుతున్నో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. డెఫినెట్లీ వస్తా. ఏముందండి ఈడ ఆడలేంది, ఈడ ఏమున్నది? ఈడ అదనంగా దొరికే, ఇప్పుడు ఇక్కడ దొరికే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది, అక్కడ దొరికే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతున్నది. సో ఇక్కడ లేనిది అక్కడ ఏం లేదు, అక్కడ లేనిది ఇక్కడ ఏం లేదు. గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా వస్తువు ఇప్పుడు దొరకకపోతుండే, ఇప్పుడు ఆన్లైన్లో ఇండియాలో కూడా నువ్వు ఏదైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడికంటే ఎక్కువ సుఖం ఉంది నిజంగా. చాలా మంది ఏమనుకుంటారు అంటే దూరపు కొండలు నునుపు, అమెరికా అంటే అదేదో అద్భుతం అని చాలా మంది అనుకుంటారు. ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎస్ వి అప్రిషియేట్, ఏది రోడ్లు వీళ్ళు అవి రూల్స్ పాటించడం, దాంట్లో మనం అప్రిషియేట్ చేద్దాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో. కానీ ఇండియా కూడా ఒక అప్పట్లెక్క లేదు పరిస్థితి. ఇండియాలో కూడా చాలా ఫెసిలిటీస్ మారిపోయినాయి. కొన్ని రూల్స్ కొంచెం సిస్టమ్ కొంచెం పాటించేటట్టు చేస్తే ఈ ట్రాఫిక్ ఒకటి, పొల్యూషన్ ఒకటి, తర్వాత రూల్స్ పాటించడం, ఈ పరిశుభ్రత, ఈ క్లీన్లీనెస్, కొన్ని మార్పులు చేసుకుంటే కొన్ని విషయాలు వేరే ఈ అభివృద్ధి దేశాల కంటే ఎక్కువ. ఇప్పుడు నీకు ఏమంటారు ఎవ్రీథింగ్ ముందస్తుగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నీకు ఫుడ్ కావాలంటే ఏడికన్నా పోయి తినొచ్చు. సో నీకు ఏమంటారు మాట్లాడడానికి 10 మంది ఉంటారు ఏడికి పోయినా కానీ. సో నీకు ఏమంటారు 24 నువ్వు వింటర్లో అన్ని 100 జాకెట్లు వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. ఏమంటారు ఇయర్ మొత్తం నువ్వు కంఫర్టబుల్గా తిరగవచ్చు బయట. సో నీకు మంచి టేస్టీ ఒక అథెంటిక్ ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు నువ్వు ఎంత మంచి టేస్టీ ఫుడ్ కావాలన్నా ఆ ఇండియాలో వచ్చే టేస్ట్ రాదు ఇలా. అర్థమైందా? ఎందుకంటే అట్లా వండేటోళ్ళు కావాలి, అంత ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ కావాలి. సో అంటే సో దెర్ ఆర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఆన్లైన్ ఈ చైనా నుంచి తర్వాత ఈ యొక్క అమెజాన్ లాంటివి ఇవి వచ్చేసరికి ఏమైపోయిందంటే నీకు ఏ వస్తువు కావాలన్నా ప్రపంచంలో ఎక్కడున్నా కానీ నువ్వు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. సో కాబట్టి నీకు ఒకప్పుడు ఈ పరిస్థితి లేదు ఇండియాలో. ఓకే, ఈ రోడ్లు ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేవు, ఇప్పుడున్నంత ఇంటర్నెట్ ఇది హై స్పీడ్ ఇంటర్నెట్ లేవు. కాబట్టి అప్పుడు ఇది ఏమంటారు ఈ భూతల స్వర్గాలు ఇట్లా అనేటోళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడికంటే బ్రహ్మాండమైనటువంటి లైఫ్ తక్కువ కాస్ట్లో బతకొచ్చు. ఇక్కడ నువ్వు ఒక సర్టెన్ ఇన్కమ్ లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ అక్కడ తక్కువ జీతం ఉన్నా కానీ నువ్వు కంఫర్టబుల్ లైఫ్, మెంటల్ ప్రెషర్ లేకుండా బతకొచ్చు. సో చాలా మంది వస్తున్నారు ఈ మధ్యకాలంలో, అమెరికా నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. వేరే దేశాలు బతకడానికి పోకూడదు, ఆ దేశాలు ఎట్లున్నాయి, వాళ్ళ జీవన విధానం ఎట్లుంది అని తెలుసుకోవడానికి క్యూరియాసిటీ కోసం పోవాలి కానీ బతకడానికి పోకూడదు. డెఫినెట్లీ నా బాధ అంతే ఏంది, నా కొడుకుని బిడ్డని మన ఇల్లు మంచిగా లేకపోతే మనం మంచిగా చేసుకోవాలనుకోవాలి కానీ వారి ఇంట్లో పోయి బతుకుతా పక్కన ఇంట్లో ఉంటా అంటే కరెక్ట్ కాదు కదా. ప్లస్ మన తెలివితేటలు వాళ్ళందరికీ అభివృద్ధికి యూజ్ అయినప్పుడు, దుబాయ్కి అన్ని బిల్డింగ్లు కట్టుకోవడానికి యూజ్ అవుతుంది, అమెరికాకి యూజ్ అయినప్పుడు మనకెందుకు యూజ్ అవుతలేవు? మన డాక్టర్లు, మన ఇంజనీర్లు, మన యొక్క స్కిల్డ్ లేబర్. సో డెఫినెట్లీ మన రాజకీయాలు, మన వ్యవస్థ లోపాలు ఉన్నాయి, అవి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్లీ ఎందుకో బరాబర్ వస్తా తప్పకుండా నాకు వీలైనంత మందిని కలిసే ప్రయత్నం చేస్తా. ఎందుకురా ఎప్పుడు చెప్పినా రానని, నేను ఈడుంటే నెత్తినోరు కొట్టుకున్నప్పుడు ఎందుకు రాను? కానీ దేనికైనా ఒక టైం వస్తుంది.
వస్తా సీతయ్య బ్రదర్, తప్పకుండా వస్తా. మేము ఏం అంటలేము రా అయ్యా, ఆంధ్రలో వెళ్ళిపోమంటలేము, కానీ నువ్వు ఒక సిస్టమేటిక్గా బతుకు అంటున్నాం. వెన్ యు ఆర్ ఇన్ ఏ రోమ్ బీ లైక్ ఏ రోమ్ అని అంటున్నాం. అంటే నువ్వు ఏ దేశం పోతే, ఏ ప్రాంతం పోతే అక్కడి ప్రజల మనోభావాలు తగ్గట్టుగా మనం మెసులుకోవాల్సిన కనీస బాధ్యత ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ యొక్క అలవాట్లు కానీ, వాళ్ళ భాష కానీ, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మనము కించపరిచే విధంగా, వాళ్ళని అవమానించే విధంగా, వాళ్ళ మీద ఆధిపత్యం చేసే విధంగా ఉండకూడదు. వాళ్ళ లోపల ఒకరికి కలిసి ఉండి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఉండంగా ఎవ్వడు వద్దంటలేడు. మీరు కూడా అభివృద్ధి కాండి, మీరు కూడా హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించుకోండి. వచ్చేటోడు ఇంకే వస్తారు కావచ్చు, కర్ణాటక నుంచి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, లేకపోతే ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా వస్తారు కావచ్చు. అర్థమైందా? సో కాబట్టి మీకున్నటువంటి లోపాలను సర్దిద్దుకో అంటున్నాం, కానీ మేము రావద్దని ఎవడు అంటున్నాడు? అయినా సరే రా, నువ్వు పోటీ చేయి, మేము వద్దంటాడు. ఎంతమంది ఓటేస్తారు, ఎన్ని కాలం పెడతారు అనేది మాకు సంబంధం లేదు. నీకు పోటీ చేసే స్వేచ్ఛ ఉంది, వానికి కాల పెట్టుకునే స్వేచ్ఛ ఉంది కావచ్చు. జ్యోతి బాబు ఇంజేటి, జై భీమ్ అన్న, జై భీమరావు బ్రదర్. సో అది మిత్రులారా, అయిపోయినాయి కామెంట్స్. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, సో అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. తప్పకుండా మనము అన్యాయాన్ని ఎదిరిద్దాం. ఓకే, అందరం బాగుపడదాం. ఓకే, కొందరు ఈ వ్యవస్థలలో ఒక ఆధిపత్య కులాలు, లేదంటే కొంతమందే బాగుపడే విధంగా మిగతా వాళ్ళందరి ప్రాణాలు కాదు, వాళ్ళకి ఆస్తులు కాదు, వాళ్ళది కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. కాబట్టి తప్పకుండా ప్రజలను చైతన్యం చేద్దాం. మనందరం కలిసి ఐకమత్యంగా పోరాటం చేద్దాం. అన్యాయానికి, యొక్క ఆధిపత్యానికి, వివక్షకి, దోపిడీకి వ్యతిరేకంగా అన్ని రిసోర్సెస్ అందరికీ సమానం, గౌరవమైన యొక్క సంపద అయినా ఏదైనా అందరికీ సమానంగా అందాలి. కాబట్టి అందుకోసం నిరంతరం పోరాటం చేద్దాం. ఓకే, సో కాబట్టి మీకు ఆ విషయాన్ని ఒక సామాన్యకు అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ఇంకా ఆచర్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్లో వేరే స్టేట్ వాళ్ళను బ్రతకనిస్తలేరు, దానివల్ల వాళ్ళకే నష్టం బ్రదర్. వాళ్ళు మూర్ఖులు. ఇప్పుడు వాళ్ళు చేసినట్టు మనకు చేయడం పెద్ద పని, ఒక నలుగురు ఆంధ్రలో కాలబెట్టడు 2 నిమిషాల పని. కానీ దానివల్ల ఎంత నష్టం? మనకే నష్టం కాలబెడితే. ఎందుకని? వాళ్ళ ఆస్తులు నష్టం అయితే కావచ్చు వాళ్ళకి నలుగురికి, కానీ దానివల్ల ఏమవుతుంది? ఈ యొక్క హోస్టైల్ ఎన్వైరన్మెంట్ ఏర్పడుతుంది. అక్కడ వ్యాపారాలు పెట్టుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎవరు రావడానికి సిద్ధంగా ఉండరు. సో అభివృద్ధి జరగదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నేను అరాచక ప్రదేశ్ ఎందుకంటున్నా? ఎందుకంటే అక్కడ ఒక సిస్టమ్ లేదు, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, ఒక లా అండ్ ఆర్డర్ లేదు. ఒక పెట్టుబడిదారుడు తన యొక్క కోట్ల పైసలు తీసుకుపోయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి రెడీ ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ జనాలకి, అక్కడ చదువుకున్నోడికో, అక్కడ స్కిల్ ఉన్నోడికి, అక్కడ వానికి బతుకుదొరికి లేకపోతే వాడు హైదరాబాద్కో, చెన్నైకో, లేకపోతే బెంగళూరుకో, అమెరికాకో పారిపోవాల్సి వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ఎన్నటికీ బాగుపడదు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లు ఉండవు. ఒక వ్యవసాయం చేసుకునేటోడు, ఏ పని శాతగానోడు, ఒక చిన్న లేబర్ పని చేసుకునే వాళ్ళు తప్ప ఎవరుండరు ఆంధ్రప్రదేశ్లో. సో అది వాళ్ళకే నష్టం. దే హ్యావ్ టు ఫిక్స్ దేర్ సిస్టమ్స్, దే హ్యావ్ టు ఫాలో ద లా అండ్ ఆర్డర్. వాళ్ళకి సిగ్గుచరం లేదు. సో కాబట్టి వేరే వాళ్ళని బతకనియకపోతే వాళ్ళకే నష్టం. అర్థమైంది? ఇప్పుడు అమెరికా అన్ని దేశాల వాళ్ళని ఇన్వైట్ చేసినాకనే అమెరికా డెవలప్ అయింది. ఎందుకంటే ఒక్కొక్క దేశపానికి ఒక్కొక్క టాలెంట్ ఉంది, ఒక్కొక్క ప్రాంతానికి ఒక టాలెంట్ ఉంది. ఇవాళ దుబాయ్ వాళ్ళు వేరే వాళ్ళ దేశ వాళ్ళని పిలుచుకోకపోతే అన్ని వాళ్ళకి దుబాయ్ లోకల్ ఉన్న వాళ్ళకి అంత పెద్ద భవనాలు కట్టేటువంటి లేబర్ ఫోర్స్ ఎక్కడిది? సో కాబట్టి ఎక్కడెక్కడ ఏ టాలెంట్ ఉందో వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాలి. చెయ్యము, బతకనియము అంటే వాళ్ళకే నష్టం. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అట్లనే ఉంటుంది, అండర్ డెవలప్డే ఉంటుంది. ఎవడు పెట్టుబడిదారు రాడక్కడికి, వచ్చినోడు కూడా వెళ్ళిపోతాడు. సో దే నీడ్ టు ఫిక్స్. అంటే వాళ్ళు ఒక ఏమంటారు, ఒక 100 ఏళ్ళు వెనకకున్నారు వాళ్ళు. కొన్ని ఆధిపత్య కులాలు, కొన్ని కులాలే ఆధిపత్యం చేస్తాయి అంతే. మిగతా వాళ్ళందరూ ఒక భయంకరమైన దుర్మరమైన జీవితం గడుపుతారు ఏపీ యూపీలలో. సో దే నీడ్ టు ఫిక్స్ దర్ సిస్టమ్స్. తెలంగాణ ఎందుకు అట్రాక్టివ్ ఉంది? బికాస్ వీ ఫాలో ఏ సిస్టమ్, వీ వెల్కమ్ ఎవ్రీ వన్, వీ మెయింటైన్ లా అండ్ ఆర్డర్, వీ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లైక్ ఎనీ డెవలప్ నేషన్. అందుకని మేము డెవలప్ అవుతున్నాం. మేము రండి, మాకే ట్యాక్సీలు వస్తాయి గవర్నమెంట్కే. మీరు పనిచేసి ట్యాక్సీలు కట్టకపోతే తోలు తీసి వసూలు చేపిస్తాం, మాకే వస్తాయి, రండి. మీరు ఆ వాతావరణం క్రియేట్ చేసుకుని మీకు వస్తాయి.
అది వాళ్ళకే నష్టం. వాళ్ళకి అర్థమవుతలేదు ఎడ్డి నా కొడుకులకి. అంటే ఎంత అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళకి నష్టం జరుగుతుందని వాళ్ళు గ్రహించలేని స్థాయిలో ఉన్నారు. Lack of awareness, lack of education, lack of understanding of anything, because they are illiterate brutes, country brutes. సో అది పరిస్థితి. ఈ నిజాన్ని అంగీకరించే దమ్ము లేక కొన్ని ఆధిపత్య కులాలు, కొన్ని దోసుకునే కొజ్జా కులాలు, ఓకే, కొన్ని ఏమంటారు నపుంసక ఈ అన్నాపాలటి సనాతనులు, ఈ దోసుకునే మనువాదులు. సో వీళ్ళు ఇక వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం, వాళ్ళ వివక్షను క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మనని ఇష్టం ఉన్నట్టు నోరు వారేసుకుంటారు. మీరు ఎన్నన్నా వారేసుకోండి, మేము వాస్తవాలు ప్రజలకు చెప్తూనే ఉంటాం. మీరు తెలంగాణలో వచ్చి బతికితే ఒక తెలంగాణ వాళ్ళ బిడ్డల లెక్క ఉండకుండా ఇక్కడ ప్రజల్ని మీరు ఆంధ్రాలో చేసిన అరాచకం ఈడ చేస్తా అంటే ఈడైతే మీ ఏమేమి కాలబెట్టాల్సి వస్తుంది. ఆయన ఉన్నాయన్నీ సర్దుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాకా తెచ్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఆ ఎడ్డి జనాలు బాగా మేల్కొంటారు అయ్యా, అక్కడ కూడా మీరు పోరాటం చేయండి. అర్థమైందా? సో ఎంతసేపు ఎన్నేళ్ళు ఆ యొక్క ఈ అరాచకాన్ని భరిస్తూ ఉంటారు. చుండూరు సంఘటన ఏమైంది? ఆంధ్రప్రదేశ్లో అయింది. ఆ యొక్క ఈ గుడిసెలు ఇందిరమ్మ ఈ పక్కాయిలు కట్టియకపోతే ఈ వేల్మోల్ ఈ ఏమంటారు ఈ కమ్మోడు వీళ్ళందరూ వచ్చి ఎన్నిసార్లు కాలబెట్టారు గుడిసెలు. అర్థమైందా? సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా చైతన్యం కండి పోరాడండి. మీరు ఐకమత్యంగా పోరాడితే వాడు చంద్రబాబు నాయుడు అయినా వాడైనా ఎవడైనా ఈ కాపోడైనా ఆడ కమ్మోడైనా కాలు పట్టుకోవాల్సిందే. అర్థమైందా?